ఎన్నో రోజు పిల్లలు? 10వ రోజు, ఆఖరి రోజు కదూ. మరి ఇన్ని రోజులు ఏమీ ఆటంకం లేకుండా దేవుడు నడిపించి సమస్తము సమకూర్చాడు పిల్లలు. మరి మీరు ఎన్నెన్నో కొత్త పాటలు నేర్చుకున్నారు, కంఠత వాక్యాలు నేర్చుకున్నారు, దేవుడు కూర్చున్న మాటలు చాలా చక్కగా నేర్చుకున్నారు కదూ. మరి ఇవాళ దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారో నేనైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను పిల్లలు. మీరు కూడా అలానే ఉన్నారు కదూ. మరి ఒక చిన్న ప్రార్థనతో ఈ రోజు మనం ప్రారంభించుకుందాం. పిల్లలు మీ అందరూ నాతో కలిసి ప్రార్థన చేస్తారా? యేసయ్యా, మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు వందనాలు. మమ్మల్ని క్షేమంగా ఉంచి VBS కి నడిపించినందుకు వందనాలు. VBS ని మా దగ్గరికే తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ 10 days మాకు ఏ హాని జరగకుండా, ఏ అపాయం లేకుండా, ఏ కొదువ లేకోకుండా క్షేమంగా ఉంచి VBS లో అనేకమైనవి నేర్చుకోవడానికి మాకు సహాయం చేసినందుకు మీకే వందనాలు. ఈ ఆఖరి రోజు మీరు మాతో ఏమి మాట్లాడుతున్నారని ఆశగా ఎదురు చూచుచుండగా మీరే మాతో మాట్లాడండి. సమస్త ఘనత మహిమ మీకే అర్పిస్తున్నాం తండ్రి. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం, ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీ అందరూ చాలా చక్కగా ప్రార్థన చేశారు. మరి ఇప్పుడు మన ప్రైజ్ అండ్ వర్షిప్ కి వెళ్ళిపోదాం. పిల్లలు, మీరందరూ చాలా ఇష్టమైన ప్రైజ్ అండ్ వర్షిప్ కి మనం వెళ్ళిపోతున్నాం. మరి ఇవాళ ఆఖరి రోజు కదూ. మీరు ఎన్నెన్నో కొత్త పాటలు ఈ 9 రోజులు నేర్చుకున్నారు కదూ. ఎన్నెన్నో మంచి పాటలు గుర్తు తెచ్చుకున్నారు కదూ. మరి లాస్ట్ రోజు మనకున్న బలమంతటితో, మనకున్న శక్తి అంతటితో మన యేసయ్యని గట్టిగా స్తుతించేద్దామా పిల్లలు? ఐ రెడీ? ఓ yes yes జీసస్. ABCD ఎల్లవేళ యేసు వెంబడి, it's always Jesus we follow. అన్న అక్క కొత్త ఫైట్ కే get ready. A అంటే యాక్టివ్ గా, B అంటే బాక్సింగ్ లో, C అంటే చితకొట్టి, D అంటే డెమాలిష్ లే. సాతాను గాని ఓడితాం ఆత్మశక్తితో, సాతాను గాని ఓడితాం ఆత్మశక్తితో. yes ఈల వేసి చేయి సందడి, చెల్లి తమ్మి ఆట ఆడుదాం బీరడి. Are you ready? ఆ అంటూ అరుపులరుస్తూ, ఆ అంటూ ఆటలాడుతూ, ఈ అంటూ ఇసిరి కొట్టి, ఈ అంటూ ఈడ్చి తన్నుదా. సాతాను గాని ఓడితాం ఆత్మశక్తితో, సాతాను గాని ఓడితాం ఆత్మశక్తితో. సాతాను గాని ఓడితాం ఆత్మశక్తితో, సాతాను గాని ఓడితాం ఆత్మశక్తితో. సంతోషగానం సంతోషగానం కృతజ్ఞత నిండిన నా గానం. సంతోషగానం సంతోషగానం కృతజ్ఞత నిండిన నా గానం. యేసయ్యకే ఈ గానం, యేసయ్యకే ఈ గీతం, యేసయ్యకే ఈ గానం, యేసయ్యకే ఈ గీతం. లల్లలాలలా ఓ లల్లలాలలా ఓ.
తెలుసుకున్నాను, నా పాపాలని ఒప్పుకున్నాను. ఇక నాలో నుండి ఈ గానం సంతోషగానం, సంతోషగానం. క్షమాపణ దొరికింది, దావీదు హృదయం నాదయింది. ఇక నాలో నుండి ఈ గానం సంతోషగానం, సంతోషగానం. సంతోషగానం, సంతోషగానం, కృతజ్ఞత నిండిన నా గానం. సంతోషగానం, సంతోషగానం, కృతజ్ఞత నిండిన నా గానం. లల్లలాలలలా, ఓ లల్లలాలలలా, ఓ. దావీదు గొలియతును బడిసెలతో కొట్టెను. దావీదు గొలియతును బడిసెలతో కొట్టెను. అలవట్టే గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. ఐదు రాళ్ళను ఎట్టి నుండి తీసి ఒక్క రాయితో పడగొట్టెను. ఐదు రాళ్ళను ఎట్టి నుండి తీసి ఒక్క రాయితో పడగొట్టెను. అలగొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. గిరగిర తిప్పి కొట్టెను. దావీదునే గొలియతు तूफान से मारा. दावीदने गॉलियत को तूफान से मारा. कैसे मारा? तूफान से मारा. तूफान से मारा. तूफान से मारा. तूफान से मारा. एक से नहीं, दो से नहीं, तीन से नहीं, चार से नहीं. एक से नहीं, दो से नहीं, तीन से नहीं, चार से नहीं. पांच पातर लड़ी से लेकर एक पातर से मारा. पांच पातर लड़ी से लेकर एक पातर से मारा. कैसे मारा? तूफान से मारा. तूफान से मारा. तूफान से मारा. तूफान से मारा. He's our creator and blessed Redeemer. Everything to Him belongs, so come and sing along. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Thank you for the sun. Thank you for the moon. Thank you for the sun. Thank you for the moon. Thank you for the day. Thank you for the noon. Thank you for the day. Thank you for the noon. Thank you for the rain and showers that you bring. Thank you for the rain and the showers that rain. I praise you every day, and that is why I sing. Praise you every day. And that is why I sing. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Oh, thank you, Jesus. Thank you for the sun. Thank you for the moon. Thank you for the sun. Thank you for the moon. Thank you for the day. Thank you for the noon. Thank you for the day. Thank you for the noon. Thank you for the rain and showers that you bring. Thank you for the rain and the showers that rain. I praise you every day, and
పద పోదాం VBS కి పదని సా 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 సూపర్ డూపర్ జోలీ VBS లో సరిగమ పా 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 పద పద పోదాం VBS కి పదని సా 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 సూపర్ డూపర్ జోలీ VBS లో హా హా హాయిగా జో జో జోలీగా ఫ ఫ ఫరీగా యేసులో ఆనందించెదము హా హా హాయిగా జో జో జోలీగా ఫ ఫ ఫనీగా యేసులో ఆనందించెదము ప్రేమతో పిలచెను యేసయ్యా ప్రేమను పంచెను పిల్లలకు ఎన్నడూ విడువని యేసయ్యా నిత్యము నడుపును మమ్ములను ప్రేమతో మనలను నింపుటకు తన వలె మనలను మార్చుటకు ప్రేమతో మనలను నింపుటకు తన వలె మనలను మార్చుటకు నిన్ను నన్ను ప్రేమించెను ప్రేమమయుడా యేసయ్యా ప్రేమించి ప్రాణమిచ్చే మిత్రుడవు యేసయ్యా నిన్ను నన్ను ప్రేమించెను ప్రేమమయుడా యేసయ్యా ప్రేమించి ప్రాణమిచ్చే మిత్రుడవు యేసయ్యా హా హా హాయిగా జో జో జోలీగా ఫ ఫ ఫనీగా యేసులో ఆనందించెదము హా హా హాయిగా జో జో జోలీగా ఫ ఫ ఫనీగా యేసులో ఆనందించెదము ప్రేమలో ఆనందించెదము యేసులో ఆనందించెదము ప్రైజ్ లార్డ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నా పేరు మోరిస్. నేను పూణేలో మహీంద్రా కంపెనీలో క్వాలిటీ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. అయితే నా జీవితంలో VBS ఎలా పనిచేసింది, దేవుని యందు నన్ను నడిపించింది అన్న విషయాలను మీ అందరితో పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవునికి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలానే ఈ టైం నాకు ఇచ్చినందుకు SSTF అన్నలకి అక్కలకి అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు, యేసు ప్రభు తిరిగి వెళ్ళిన సందర్భంలో తన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ లోకమంతటిని శిష్యులుగా చేసుకోవటం కదా. ఇంగ్లీష్లో డిసైపుల్స్ అంటారు కదా. ఇలా దేవుని శిష్యులు చేయటానికి VBS ఎంతగానో తోడ్పడింది. మరి శిష్యుల్ని డిసైపుల్స్, అది ఇంగ్లీష్ స్పెల్లింగ్ మనం చూసుకుంటే DISCIPLE కదా. ఒక్కొక్క అక్షరాన్ని కనుక మనం చూసినట్లయితే దాని ద్వారా దేవుడు ఎలాగ నా జీవితాన్ని ప్రభావితం చేశాడు, అలానే VBS ఎలా దానికి ఉపయోగపడింది అన్న విషయాలను నేను మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. మరి మొదటి అక్షరం డి అంటే డిసిప్లిన్ అనుకున్నట్లయితే, మరి చిన్నతనం నుండి మరి క్రమశిక్షణలో పెరగటానికి మరి VBS ఎంతగానో ఉపయోగపడింది. ఒక చిన్న సంఘటన నా జీవితంలో ప్రభావితం చేసిన సంఘటన మీతో పంచుకుంటాను. మరి నా 4th క్లాస్ లేక 5th క్లాస్ అయి ఉంటుంది. మరి ఆ టైంలో VBSలో పాటలు పాడటంలో కానీ, కంఠత వాక్యాలు చెప్పడంలో కానీ, అన్ని విషయాల్లో ముందు ఉండటం వల్ల ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రైజ్ వస్తూ ఉండేది. సో ఆ సంవత్సరం కూడా నాకు ఖచ్చితంగా ప్రైజ్ వస్తుంది అనుకున్న టైంలో ఫైనల్ డేలో మరి అక్క వాళ్ళు అందరూ బిజీగా ఉన్న టైంలో నేను ఒక తొందర పని చేశాను. మరి అప్పుడు బైబిల్ స్కూల్ క్లాస్లో నేను కూర్చున్నాను. మరి ఆ క్లాస్ కిటికీలో నుంచి అవతలికి దూకి అక్కడ కాయలు కొట్టుకుని మరి పిల్లలతో కలిసి అక్కడ అల్లరి చేయటం అక్క గమనించింది. కాబట్టి ఆ సంవత్సరం ఏ ప్రైజు నాకు రాకుండా డిసిప్లినరీ యాక్షన్ కింద చేశారు. మరి అది నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. ఎందుకంటే మరి నేను మనకి ఎంత వచ్చినా, మరి కంఠత వాక్యాలు బాగా చెప్పినా లేదా బాగా చదివినా, అన్ని విషయాల్లో ఫస్ట్ ఉన్నా కానీ మరి క్రమశిక్షణ లేకపోతే మరి అది ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో అన్న విషయాలను
చాలా స్పష్టంగా అప్పుడు నాకు అర్థమైంది. అది నా జీవితంలో చాలా ప్రభావితం చేసింది. అటువంటి తప్పు మళ్ళీ ఎప్పుడూ చేయకుండా కూడా అది నాకు ఉపయోగపడింది. అది మాత్రమే కాదు, మరి మన అన్నవాళ్ళు అప్పట్లో మరి సునీల్ అన్న కానీ, కృపాప్రకాశం, చంటన్న కానీ, వీళ్ళందరూ కూడా మరి పిల్లల్లో క్రమశిక్షణ ఎలా అలవర్చాలన్న విషయాలను నేర్పించటం ద్వారా మరి క్రమశిక్షణ, డిసిప్లిన్ అన్నది నేర్చుకోవటం జరిగింది. అలానే రెండవగా అక్షరం ఐ, ఇన్స్పిరేషన్, ప్రేరణ. మరి నా చిన్నప్పుడు సూపర్ సీనియర్స్గా ఉంటున్న వరా అన్న కానీ, దాస్ అన్న కానీ, నోయల్ అన్న, జోయల్ అన్న, ఇజ్రాయెల్ అన్న, నాని అన్న, ఆసివ్ అన్న, వీళ్ళందరూ కూడా మరి రకరకాల స్కిట్స్లో, పాటల్లో, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడంలో ఇలాగా ముందుండి యాక్టివ్గా ఉండటం వల్ల అది నాకు ఎంతగానో ప్రేరణ కలిగించింది. మరి అలానే ముఖ్యంగా మ్యూజిక్ మీద నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి మరి అప్పట్లో ఉన్న ఈ అన్నవాళ్ళని చూసి ఎంతగానో ఇన్స్పైర్ అయ్యాను. కాబట్టి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవడానికి మరి పెద్ద అయిన తర్వాత మరి ఆ దేవుడిచ్చిన తలంతుని మరి దేవుని పనికి, పరిచర్యకి వాడుకోవడానికి, అలానే వీబీఎస్లో కూడా వర్షిప్ టీంలో ఉండటానికి కూడా దేవుడి కృపను అనుగ్రహించాడు. కనుక ఇలాగా వీబీఎస్ నన్ను మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీదకి ఇన్స్పైర్ చేయడానికి ఎంతగానో తోడ్పడిందని చెప్పవచ్చు. మరి మూడవ అక్షరం ఎస్, షేరింగ్, పంచుకోవడం. మరి పిల్లలు మా చిన్నతనంలో లవ్ ఫీస్ట్ డే ఒక ప్రత్యేకమైన రీతిలో జరిగేది. మరి ఎవరి బాక్సులు వాళ్ళు తెచ్చుకుని మేము ఒకరితో ఒకరు పంచుకునేవారు. మరి ఇలా చేయటం వల్ల అప్పటి వరకు నా వస్తువులు నాకు, నా కుటుంబ సభ్యులకి అనుకునే మైండ్ సెట్ నుండి ఇతరులతో పంచుకోవటం ప్రారంభించాం. షేరింగ్ ఎంత ప్రాముఖ్యమో నేను అప్పుడు జరిగిన ఆ సంఘటన ద్వారా నేర్చుకున్నాను. మరి అలానే నాలుగవ అక్షరం సి, కల్చర్ ఆఫ్ బ్రదర్హుడ్, సోదర భావం కలిగి ఉండటం. మరి మీరు గమనిస్తే వీబీఎస్లో అన్నలు, అక్కలు అందరూ కూడా ఒకరినొకరు అన్న అక్క అని పిలుచుకుంటారు. మరి నా చిన్నప్పుడు ఇదేంటి అందరినీ అన్న, అక్క అని అంటారు అనుకునేవాడిని. కానీ మరి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా సహోదరులు ఐక్యతతో నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్న దేవుని వాక్యాన్ని నెరవేరుస్తూ 37 సంవత్సరాలుగా మరి ఎస్ఎస్టిఎఫ్లో ఉన్న అన్నలు, అక్కలు మరి సోదర భావంతో మరి పనిచేస్తూ పరిచర్యలో ముందుకు సాగుతూ మరి సోదర భావాన్ని కలిగి ఉండటం అనే అంశాన్ని నాకు నేర్పించారని నేను నమ్ముతూ ఉన్నాను. ఐదవ అక్షరం చూసినట్లయితే ఐ ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేయుట. మరి నేను పెద్ద అయిన తర్వాత మరి వర్షిప్ టీంలో ఉంటున్న సందర్భంలో ఒంటరిగా ఉండటం వల్ల కానీ, అప్పుడున్న పరిస్థితులను బట్టి కానీ చాలా డిప్రెషన్ లేదా కష్టమైన పరిస్థితుల్లో గుండా వెళ్ళవలసి వచ్చింది. అయితే అప్పుడు చిన్నపిల్లలకు చెప్తున్న డివోషన్స్ ద్వారా మరి గీతక్క, బుజ్జక్క, సునీల్ అన్న, చంటన్న వీరు చెప్తున్న డివోషన్ పాఠాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేసి దేవుని మీద ఆధారపడటం నేర్పించాయి. మరి అదే సమయంలో నాకు పరిచయమైన ప్రఫుల్ అన్న, ముఖ్యంగా క్రిస్టోఫర్ అన్న లాంటి పెద్దలు వారి జీవిత సాక్ష్యాలను బట్టి మరి ఏ పరిస్థితి అయినా, ఏ సమయంలో అయినా కేవలం దేవుని మీదే ఆధారపడి జీవించాలని నేర్చుకోవటం జరిగింది. ఇలా వారి జీవితాలు, అలానే అప్పటి డివోషన్ క్లాసెస్ నా జీవితంలో దేవుని పట్ల, దేవుని ఆధారపడాలి అన్న ఎంతగానో ప్రభావితం చేశాయి. మరి ఆరవ అక్షరం చూసినట్లయితే పి, ప్యాషన్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్, దేవుని పరిచర్యను దైన్యముగా చేయుట. 37 సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఈ యొక్క వీబీఎస్ చేస్తున్న అన్నవాళ్ళు, అక్కవాళ్ళు, మరి మా తల్లి అయిన గ్రేస్ అక్క, మీరు చాలామందికి తెలుసు. గ్రేస్ అక్క కూడా మొదటి నుండి ఈ యొక్క వీబీఎస్లో ఉండటాన్ని బట్టి మరి అప్పటి పరిస్థితులు కూడా మాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ సమయంలో మరి సునీల్ అన్న, చంటన్న, శ్రీధర్ అన్న, మధు అన్న, జాకబ్ అన్న, సలోమి అంటే, బుజ్జక్క, ఫ్లోరెన్స్ అక్క, వీరందరూ కూడా మరి వారి పనులు ఉన్నప్పటికీ మరి ఎంతో భారంగా మరి దేవుని యొక్క పరిచర్యను చిన్నపిల్లల మధ్యలో దైన్యముగా మరి ఎటువంటి స్వార్థము లేకుండా మరి దేవుని పని మరి పిల్లల మధ్యలో చేయడానికి వారు ఎంతో సాక్రిఫైస్ చేయటం జరిగింది.
మరి అలానే నేను యూత్లో ఉన్నప్పుడు మరి తర్వాత సుజాత అక్క వాళ్ళు, కిషోర్ అన్నవాళ్ళు, ప్రఫుల్ల అన్నవాళ్ళు, అలానే అనేక మంది అన్నవాళ్ళు అక్కవాళ్ళు వారి వారి మంచి పొజిషన్స్లో ఉన్నప్పటికీ మరి దేవుని పరిచర్యలో ఎటువంటి పని అయినా సరే చేయటాన్ని బట్టి మరి దేవుని పరిచర్యను ఎంత దైన్యంగా ఎంత ప్యాషనేట్గా చేయాలి అన్న విషయాలను నేను నేర్చుకున్నాను. మరి ఆ తర్వాత 7వ అక్షరం ఎల్, లవ్. మరి చిన్నతనం నుండి అన్నవాళ్ళు అక్కవాళ్ళు దేవుని యొక్క ప్రేమను రుచి చూపించారు. మరి VBS ఆ 10 దినాలు ఏదో కథలు చెప్పటం, పాటలు నేర్పించడం మాత్రమే కాదు, కానీ మరి రిట్రీట్లని అనేకమైన ప్రోగ్రామ్స్, క్రిస్మస్ ప్రోగ్రామ్స్ అన్ని చేసి మరి ఫాలోఅప్ చేసి కొంచెం యవనస్తులమయ్యాక యూత్ రిట్రీట్లను పెట్టి మరి మా యొక్క క్షేమాన్ని, మా యొక్క ఆత్మీయ స్థితిని కనుక్కుంటూ ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ ఏ పనైనా ముందుకు నడిపిస్తూ మరి ఎటువంటి స్వార్థము లేకుండా దేవుడు ఏ విధమైన ప్రేమను చూపించాలని ఆశపడ్డాడో దాన్ని మాదిరికరంగా మరి నిరూపిస్తూ చూపిస్తూ మరి SSTFలో ఉన్న ప్రతి అన్న ప్రతి అక్క నిలబడి మాకు ఈ ప్రేమని, దేవుని యొక్క ప్రేమని రుచి చూపించారు. అందుని బట్టి మరి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చివరి అక్షరం ఈ, ఎంతూజియాజం, ఉత్సాహం. మరి నేను వర్షిప్ టీంలో వాలంటరీగా పనిచేసినప్పుడు మరి అప్పుడు నాకు కొంచెం జూనియర్స్గా ఉంటున్న మరి కుర్రవాళ్ళు రాజ్ కుమార్, శశి, సునీల్, రోహి, నిస్సి, ప్రదీప్, గణేష్ వీళ్ళందరూ కూడా పెద్ద అన్నవాళ్ళు ఏం చెప్పినా సరే మరి సిగ్గుపడకుండా లేకపోతే మొహమాటం లేకుండా ఏ పనైనా సరే దేవుని పనిని ఏదో భారంగా ఇబ్బందిగా కాకుండా ఉత్సాహంగా చేస్తూ ఉండటాన్ని బట్టి మరి నిజంగా దేవుని పరిచర్య ఎలా చేయాలి అన్న విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఇలాగా మరి దేవుడు చెప్పిన డిసైపుల్ అన్న మాటకు నిజమైన అర్థాన్ని ఇచ్చే అనేకమైన విషయాలను మరి ఈ VBSలో నా యొక్క జర్నీలో నేను నేర్చుకోవడం జరిగింది. మరి చాలా సంవత్సరాలు నేను మధ్యలో లేకపోయినప్పటికీ మరి నా చిన్నప్పుడు చూపించిన అదే ప్రేమ, నాపై చూపించిన అదే ప్రేమను మరి ఇన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తూ మరి అన్నవాళ్ళు అక్కవాళ్ళు ఎల్లప్పుడూ కూడా మా యొక్క యోగక్షేమాలు, మా యొక్క ఆత్మీయ స్థితిని తెలుసుకుంటూ మరి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మరి ఇటువంటి ఒక మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించిన ఆ దేవునికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇవన్నీ మాత్రమే కాదు, కానీ మరి ప్రథమంగా దేవుని మీద ఆధారపడి ఎలా జీవించాలి అన్న విషయాలను నేర్చుకోవటం ద్వారా మరి నేను మాత్రమే కాదు, మరి నా భార్య అయిన రత్న కూడా VBS స్టూడెంట్గాను మరి తర్వాత VBS టీచర్గాను పనిచేయటాన్ని బట్టి మరి మేము ఇరువురం కూడా ఇప్పుడు పూణేలో మేము వెళ్తున్న సంఘంలో మరి దేవుని పరిచర్యలో వాడబడటానికి యూత్ మినిస్ట్రీలోను అలానే యూత్తో కలిసి కొన్ని స్కిట్స్ చేయటం, దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ పంచటం, ఇలాగా దేవుని యొక్క పరిచర్యలో వాడబడటానికి మా ఇరువురికి దేవుడు కృపను అనుగ్రహించాడు. మరి మా ఇరువురికి దేవుడు మరి 3 పిల్లలను ఆశీర్వదించి ఇచ్చి ఉన్నాడు కనుక వారి 3 పేర్లు రోని, రూయల్, రూత్. మరి వారి 3 కూడా మరి చిన్నపిల్లలుగా ఉంటున్నాను. మరి మేము నేర్చుకున్న పునాది మరి దేవుని మీద ఆధారపడాలి జీవించటం అనే ఒక పునాదిని వారి జీవితాల్లో కూడా నేర్పించడానికి పునాదిని మాకు వేసినందుకు మరి ఆ దేవునికి అలానే SSTF టీచర్స్ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయాన్ని బట్టి. మరి ఆ పిల్లలు మరి ఈ ఒక సాక్ష్యాన్ని నేను ఎందుకు పంచుకుంటూ ఉన్నానంటే మరి ఈ యొక్క సమయాన్ని దేవుడు అనుగ్రహించిన ఈ VBS అనే ఈ యొక్క అద్భుతమైన ప్లాట్ఫామ్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మరి దేవుడు ఇష్టమైన పరికరంగా, సాధనగా రానున్న దినాల్లో మరి వాడుకుంటూ ఉంటాడు కనుక మరి మీరందరూ కూడా మరి దేవుని యొక్క కృపను బట్టి మరి VBSలో మరి అన్ని విషయాల్లో మరి అన్నవాళ్ళు చెప్పిన కథలు కానీ వారు చెప్పిన పాటలు కానీ నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నాను. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ మరి ఈ సాక్ష్యం మరి మీ జీవితంలో మేలు ప్రయోజనార్థమై ఉండి మరి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. పిల్లలు
9 డేస్ చాలా మంచి మంచి థీమ్స్ నేర్చుకున్నారు కదూ. మరి ఇవాళ థీమ్ ఏంటో మీ ఎవరికన్నా తెలుసా? వెరీ గుడ్ పిల్లలు, బీ ప్రిపేర్ టు మీట్ జీసస్. యేసుని కలుసుకొనుటకు సిద్ధంగా ఉండాలి. నిజమే పిల్లలు, మనం దేనికన్నా ముందు ప్రిపేర్ అవుతాం కదా. ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎన్ని రోజులు మనం ప్రిపేర్ అవుతామో, మరి యేసుని కలవడానికి మనం ఇంకెంత బాగా ప్రిపేర్ అవ్వాలి పిల్లలు. ఎగ్జామ్ 3 గంటలు మాత్రమే ఉంటది, కానీ మనం యేసుతో యుగ యుగములు ఉండబోతున్నాం. మరి అంత మంచి దేవుణ్ణి మీట్ అవ్వడానికి మనం ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలో కాదు. మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ మంచి మార్గంలో నడుచుకుంటూ ఉంటే మనం యేసయ్య కోసం జాగ్రత్తగా సిద్ధపడుతూ ఉంటాం పిల్లలు. అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉంటే మీ మార్గంను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తారు పిల్లలు. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ ఆయనను ఎదుర్కోవడానికి మీ జీవితాలు సిద్ధమవుతాయి. మరి ఇవాళ మన డివోషన్ లోకి వెళ్దామా పిల్లలు? హాయ్ పిల్లలు, బాగున్నారా? మీ అందరికీ వందనాలు. బీబీఎస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాం కదా. మనం ఎప్పుడూ బీబీఎస్ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. అయితే బీబీఎస్ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ బీబీఎస్ వచ్చింది 9 డేస్ అయిపోయాయి. ఇది ఎన్నో రోజు? 10వ రోజు కదా. ఆఖరి రోజులో మనం వచ్చేసాం పిల్లలు. ఇప్పటి వరకు మీరు కంఠతా వాక్యాలు బాగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. డివోషన్ కూడా బాగా విన్నారా? నందుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించారా? వందనాలు. మరి 10వ రోజులోకి వచ్చేసాం కదా. మరి ఇది వరకు అయితే మనం ఏ రోజైనా మిస్ అయిపోతే అంతే ఉండేది, తెలిసేది కాదు. కానీ ఇప్పుడైతే మనకి ఏ రోజు డివోషన్ వాక్యం కావాలన్నా, ఏ రోజు కంఠతా వాక్యం కావాలన్నా అది ఎక్కడుంది? మన దగ్గరే ఉంది, మన చేతుల్లోనే ఉంది. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని చూసుకోవచ్చు, వినొచ్చు, నేర్చుకోవచ్చు కదా. మీరు ఎవరైనా మిస్ అయిపోతే మరి అలా తప్పకుండా అందరూ నేర్చుకుంటారు కదూ. సరే, ఈ 10 రోజులు మనము బీబీఎస్ ఏమేమి నేర్చుకున్నామో, ఇంతవరకు 9 రోజుల్లో ఏం నేర్చుకున్నామో ఒకసారి మనం అందరం గుర్తు చేసుకుందామా? చెప్తారా మరి మీరు? మంచి పిల్లలు కదా, మీరు అందరూ బాగా నేర్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. మన బీబీఎస్ అంశం, మన బీబీఎస్ థీమ్ ఏంటి? 2020 సంవత్సరంది సంరక్షకులం కదా. వీఆర్ గార్డియన్స్. ఎక్కడుంది అది? ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనంలో ఉంది కదా. అంటే దేవుడు మనల్ని గార్డియన్స్గా ఉంచాడు. దేవుడు మనకి గార్డియన్స్, దేవుడు చేసిన దానికి మనల్ని గార్డియన్స్గా పెట్టాడు కదా. మరి మొదటి రోజు థీమ్ ఏంటి చెప్పండి పిల్లలు? మనము దేవుని తెలుసుకోవడం. ఏమని తెలుసుకోవాలి? ఏమని తెలుసుకున్నారు పిల్లలు మీరు? దేవుడు మనల్ని సృష్టించాడని, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అందులో ప్రకృతిని సృష్టించాడు కాబట్టి ఆయనే మన సృష్టికర్త అని తెలుసుకున్నాం కదా. వెరీ గుడ్ పిల్లలు. మరి 2వ రోజు చెప్పాలి. 2వ రోజు ఏంటి? సృష్టికర్తతో మనం సరైన రిలేషన్ కలిగి ఉండాలి. ఆ రిలేషన్ని మనం చక్కగా స్థిరపరచుకోవాలి. ఎలాగా? ఆయన మన స్నేహితుడు, అలాగే ఆయన మన సృష్టికర్త అని మనము గుర్తుంచుకోవాలి కదా. దేవునితో మన యొక్క సంబంధాన్ని మనము స్థిరపరచుకోవాలి. ఎందుకంటే ఆయన యేసయ్య ద్వారా ఆయన శిలువ రక్తంతో సంధి చేసి తండ్రితో మనల్ని సమాధానపరుచుకున్నాడు కాబట్టి కదా పిల్లలు. వెరీ గుడ్, బాగా నేర్చుకున్నారు. అలాగే 3వ రోజు అంశం ఏంటి? మన హృదయాలని, మన చుట్టూ ఉన్న పరిసరాలని మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన హృదయాన్ని ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటాం? మనం చేసిన పాపాలని ఒప్పుకోవడం ద్వారా దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. పాపం అంటే దేవుడిని, యేసయ్యని దేవునిగా ఎరగకపోవడమే. అది మాత్రమే కాదు, మనం చేసిన తప్పులు, అలాగే అబద్ధాలు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? మీ పాపాలు మీరు ఒప్పుకుంటే నేను క్షమిస్తానని చెప్పాడు. ఎప్పుడైతే మనం మన పాపాలు ఒప్పుకుంటామో దేవుడు మనల్ని క్షమించి దేవుళ్ళు నూతన సృష్టిగా చేస్తాడు. తద్వారా మనము పరిశుభ్రపడతాం, మన చుట్టూ ఉన్నదాన్ని మనం చక్కగా చూసుకుంటాం కదా. బాగా నేర్చుకున్నారు పిల్లలు, బాగా చెప్తున్నారు. అలాగే మరి 4వ రోజు ఏంటి? 4వ రోజు థీమ్ చెప్పండి. దేవుని ముఖాన్ని మనము వెతకాలి, అలాగే ఆయన దయని మనము పొందుకోవాలి కదా. మరి ఎట్లా వెతకాలి ఆయన మొహాన్ని? దేవుని మొహాన్ని ఎలా వెతకాలి పిల్లలు? ఒకసారి చెప్పండి. దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు మనకి
దేవుని యొక్క వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని రోజు మనం చదవడం ద్వారా దేవుని మనం వెతికినట్లయితే దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడు. అలాగే దేవుడు తన దయని మన పట్ల చూపుతాడని నేర్చుకున్నాం కదా. అలాగే 5వ రోజు థీమ్ ఏంటి పిల్లలు? 5వ రోజు ఏంటి? దేవుని యొక్క వాక్య ప్రకారం మనం జీవించాలి. చక్కగా దేవుడు మన సృష్టికర్త అని తెలుసుకున్నాం. ఆయనతో రిలేషన్ కలిగి ఉండాలని తెలుసుకున్నాం. అలాగే ఆయన మాట మరి వాక్యాన్ని వెతకాలని కదా, ఆయనలో నూతన సృష్టిగా ఉండాలని. మరి ఆయన వాక్య ప్రకారం జీవించాలంటే ఏం చేయాలి పిల్లలు? వాక్యం చదువుతూ ఉంటున్నాం కదా, ఆ వాక్యంలో ఆయన మనతో మాట్లాడతాడు కదా, అప్పుడు ఆ వాక్య ప్రకారం మనం జీవించాలి. అలా జీవించకపోతే ఏమవుతుంది? మనల్ని మనం మోసపుచ్చుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట. కాబట్టి యేసయ్య మనకి ఎలా చెప్తే అలాగ మనము నడుచుకోవాలి. యేసయ్య బిడ్డల్లాగా మనము జీవిస్తూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా 6వ రోజు వాక్యం ఏంటి? ఎప్పుడైతే మనం దేవుని పిల్లలం అయ్యామో, దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకుంటున్నామో, అప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు. దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మనం క్రమశిక్షణగా ఉండాలి. మనల్ని మనం డిసిప్లిన్ చేసుకోవాలంట. ఎలా చేసుకోవాలి? అందరితో సమాధానం కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఎందుకు? దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. కాబట్టి మనం కూడా పరిశుద్ధులంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని కూడా ఉపయోగించుకుంటాడు. అలా మనం కూడా అందరితో సమాధానం కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలని మనము నేర్చుకున్నాం కదా. అలాగే 7వ రోజు థీమ్ ఏంటి? దేవుని కుటుంబంలో చేరడం కదా. ఎప్పుడైతే మనం దేవుని అంగీకరించామో, దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నామో, దేవుని కోసం ఉపయోగపడాలనుకుంటున్నామో, కాబట్టి మనం దేవుని యొక్క కుటుంబంలో చేరాలి. ఎలాగ పిల్లలు? సండే స్కూల్ ద్వారా, చర్చికి వెళ్ళడం ద్వారా, VBSకి వెళ్ళడం ద్వారా, అలా మన యొక్క తోటి సహోదరులతోనూ, యొక్క విశ్వాసులతోనూ, లేకపోతే మన యొక్క చిల్డ్రన్తో కలిసి ఉండడం ద్వారా అందరం కలిసి దేవుని స్తుతించడం, దేవుణ్ణి నేర్చుకోవడానికి ఎక్కువగా దేవుని యొక్క కుటుంబం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే 8వ రోజు ఏంటంటే దేవుని ఆశీర్వాదాలని అందరితో పంచుకోవాలి. నిజంగా ఆ రోజు మరి దేవుడు మనకి ఏమేమి ఆశీర్వాదాలు ఇచ్చాడో అన్న ద్వారా మనం విన్నాం కదా. మనకి ఉన్న ఫుడ్ని మనము లేని వారితో షేర్ చేసుకోవాలి, మనకున్న క్లోత్స్ని, అలా ఇంకా ప్రతి వారు ఎవరైతే అవసరతలో ఉన్నారో, ఎవరైతే నీడ్లో ఉన్నారో, వారి దగ్గర లేనివి మన దగ్గర ఉన్నట్లయితే వాటిని షేర్ చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎప్పుడైతే మన పాపాలు ఒప్పుకునే యేసయ్యని మనము కలిగి ఉంటామో అదే గొప్ప బ్లెస్సింగ్ పిల్లలు కదా. ఆ యేసయ్యని మనము ఇతరులతో పంచుకోవాలి, ఆ యేసయ్య అనే ఆశీర్వాదాన్ని. కాబట్టి ఈ శుభవార్తను మనము మరి 9వ రోజు మనం ఏం నేర్చుకున్నాం? ఈ శుభవార్తను మన స్నేహితులకి, మన బంధువులకి అందరికీ కూడా ప్రకటించాలి. ఏమని? యేసయ్య మంచివాడు, యేసయ్య మన సృష్టికర్త, యేసయ్య మన పాపాలను క్షమిస్తాడు, యేసయ్య మనకి పరలోకం ఇస్తాడు, ఆయనతో కూడా మనల్ని ఉంచుకుంటాడు, యేసయ్య పరిశుద్ధుడనే ఈ వార్తని అందరికీ ప్రకటించాలి పిల్లలు కదా. యేసయ్య అందరికీ ప్రకటించమని కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి వాడో, ఆయన నుంచి మనం ఏమి నేర్చుకున్నామో ఆ విషయాన్ని యేసయ్య గురించి ఇతరులకి మనము ప్రకటించే వారంగా ఉండాలి. అయితే ఈ 10వ రోజు పిల్లలు, మీరు 9 రోజులు బాగా గుర్తుపెట్టుకున్నారు కదా, కంఠతా వాక్యాలన్నీ వచ్చేసాయి కదా. అలాగే ఈ 10వ రోజు కూడా మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే, ఈ 10వ రోజు థీమ్ ఏంటో తెలుసా పిల్లలు? యేసుని కలవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి. యేసుని కలవడానికి మనము సిద్ధపడాలన్నమాట. అంటే రెడీగా ఉండాలి పిల్లలు. యేసయ్య ఎప్పుడు వస్తాడా అని మనం ఎదురు చూచే పిల్లల్లాగా ఉండాలి పిల్లలు. ఈరోజు కంఠతా వాక్యం నేర్చుకుందామా? యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. అందరూ బైబిల్స్ తీయండి, చదువుకుందాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఏమైంది పిల్లలు? యేసయ్య ఏం చెప్తున్నాడు? క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు అని చెప్తున్నాడు పిల్లలు. అంటే ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి కాదంట, ఇంకా క్రొత్త ఆకాశము క్రొత్త భూమి మనకి రాబోతుందని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు? సో యేసయ్య రాబోతున్నప్పుడు అవి ఉంటాయి. అందుకే యేసయ్యని కలవడానికి మీరు రెడీగా ఉండండి అని చెప్పి మన థీమ్ ఈరోజు మనకి తెలియచేయబడుతుంది అనమాట. అయితే యేసయ్య ఎప్పుడు రాబోతున్నాడు, ఎలాగ రాబోతున్నాడు అనే విషయాలు మనము ఈరోజు డివోషన్లో నేర్చుకుందామా?
దానిని గురించి యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు పిల్లలు తనకి శిష్యులకి. ఈరోజు ఆ యొక్క ఉపమానం ద్వారా మనతో కూడా మాట్లాడడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. అది చూద్దామా ఎక్కడుందో? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 1 నుంచి 13 వచనాలు ఉన్నాయి పిల్లలు. ఒకసారి చదువుదాం చూడండి. అందరూ బైబిల్స్ తీసారా? పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ VBSని చక్కగా 9 దినాలు గడిపి ప్రభువా 10వ దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టావు, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్న మాటల కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినమును కూడా ప్రభువా మీరు ఇచ్చిన ఈ యొక్క వాక్యంలో నుంచి మాతో మాట్లాడండి. మా అందరికీ ప్రభువా ఈ వాక్యాన్ని బ్లెస్సింగ్గా చేయమని యేసునామములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. పిల్లలు అందరూ ప్రార్థన చేశారు కదా, ఆమేన్ అన్నారు కదా. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ మరి మనం చూద్దాం. పరలోక రాజ్యము అనుంది కదా. పరలోక రాజ్యం అంటే యేసయ్య ఉన్న ప్లేస్ అన్నమాట. అలాగే తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు అంటే ఈ ఉపమానంలో అంతా ఒక పెండ్లి విందును పోలి ఉంది. పెండ్లిలో ఎవరుంటారు? పెండ్లిలో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఉంటారు కదా. మన ఇంట్లో ఎప్పుడైనా ఎవరికైనా మన అన్నలకు కానీ అక్కలకు కానీ పెళ్ళి అయిందనుకో మనందరం చాలా హడావిడి చేస్తాం కదా. ఎప్పుడెప్పుడు పెళ్ళి వస్తుందని, నాకు కొత్త చెప్పులు కావాలి, కొత్త డ్రెస్ కావాలి, నేను రెడీగా ఉండాలి, నేను బాగా రెడీ అవ్వాలనుకుంటాం. అవునా? సిద్ధపడతారు కదా. దానికోసము నాకు ఈ డ్రెస్ అయినా నాకు ఇంకా మంచి డ్రెస్ కావాలని మమ్మీ డాడీతో అడిగి మరీ కొనిపించుకుంటారు కదా. అట్లాగే ఇక్కడ ఒక పెండ్లి విందు జరగనయ్యిందనమాట. ఈ పెండ్లి విందులో పెండ్లి కుమారుడు ఎవరో తెలుసా? యేసయ్య. పెండ్లి కుమార్తె ఎవరో తెలుసా? ఎవరైతే యేసయ్యని నమ్ముకున్నారో వారన్నమాట. యేసయ్యని ఎందుకు నమ్ముకోవాలి? యేసయ్య మన కోసం పరలోకములో నుంచి భూలోకానికి దిగి వచ్చి ఆయన తన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు సిలువలో. ఎందుకు? మన పాపములు క్షమించడం కోసం సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. ఆయన చనిపోయాడు కదా, సమాధి చేయబడి తిరిగి లేచి మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు పిల్లలు. అయితే పరలోకానికి వెళ్ళిపోతే అప్పుడు ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఎవరైతే ఈ యొక్క సిలువ కార్యాన్ని నమ్ముతారో వారు రక్షణ పొందుతారు. ఎవరైనా నమ్మలేదనుకో వారు శిక్షించబడతారు. కానీ ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఎవరైతే నమ్ముతారో వారందరూ రక్షణ పొందుతారు. కాబట్టి మీరందరికీ చెప్పండి. అలా ఎవరైతే చెప్తారో మీరందరూ చెప్తే నేను మరలా ఎవరైతే నమ్ముతారో వాళ్ళని నేను మళ్ళీ వచ్చి వాళ్ళని నాతో కూడా ఉండడానికి తీసుకెళ్తాను అని చెప్పి యేసయ్య పరలోకానికి వెళ్ళాడు పిల్లలు. కాబట్టి యేసయ్య మరలా పరలోకం నుంచి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరైతే ఆయన్ని నమ్ముకున్నారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన చెప్పిన మాటలు విని ఆయన ఇచ్చిన ఈ వాక్య ప్రకారం జీవిస్తున్నారో పిల్లలు, వారిని తనతో కూడా ఉండడం కోసం తీసుకెళ్లడం కోసం వస్తానన్నాడు. అలా వస్తున్నప్పుడే మనం ఆయన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని ఈరోజు మన థీమ్ పిల్లలు. అర్థమవుతుందా? సో మనం రెడీగా. అయితే ఇక్కడ ఈయన చెప్పిన ఉపమానంలో ఎవరు రెడీగా ఉన్నారో ఎవరు రెడీగా లేరో చూద్దామా. ఇక్కడ మరి చెప్పబడిన ఉపమానంలో 10 మంది కన్యకులు ఉన్నారంట పిల్లలు. అంటే 10 మంది అక్కలు ఉన్నారనుకుందాం. వాళ్ళలో 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు పిల్లలు. అంటే వైజ్ గర్ల్స్, ఫూలిష్ గర్ల్స్.
అంటే 10 మంది ఉన్నారు కదా, 10 మందిలో 5 వైజ్ గర్ల్స్, 5 ఫూలిష్ గర్ల్స్. ఎందుకు అట్లా అన్నారు? వాళ్ళేమో యేసయ్య ఆ పెండ్లి కుమారుడు వచ్చేటప్పుడు ఆయన ఎదుర్కోవడానికి దివిటీలు వెలిగించుకొని వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే దివిటీలు వెలగాలంటే ఏం కావాలి? ల్యాంప్స్ వెలగాలంటే ఏం కావాలి పిల్లలు? ఆయిల్ కావాలి కదా. వాళ్ళు చక్కగా వాళ్ళ ల్యాంప్స్లో ఆయిల్ పోసుకొని చక్కగా వాళ్ళ ల్యాంప్స్ వెలుగుతూ ఉంటుండగా వాళ్ళు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, యేసయ్య కోసం. అయితే వాళ్ళల్లో కొంతమంది 5 ఏం చేశారంటే ఆయిల్ సరిపోదని చెప్పి ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు. ఉంటుంది ఒకవేళ పెండ్లి కుమారుడు లేట్ అయితే అని. ఎందుకంటే మనం కూడా చూస్తూ ఉంటాం కదా, పెళ్ళిళ్ళలో పెళ్లి కుమారుడు లేట్గా వస్తాడో, ఒక్కొక్కసారి పెళ్లి కుమార్తె లేట్గా వస్తుంది కదా. అందుకని చెప్పి వీళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్నారు. ఇంకో 5 అయితే పర్వాలేదు, మన డ్యూటీలు వెలుగుతున్నాయి కదా అని చెప్పి వాళ్ళు అలాగ వచ్చేసారనమాట. ఎక్స్ట్రా ఆయిల్ ఉన్న వాళ్ళని బుద్ధిగల కన్యకలు, వైజ్ గర్ల్స్ అన్నారు. ఈ ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకొని వాళ్ళని ఫూలిష్ గర్ల్స్ అని చెప్పారనమాట. అయితే వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు పిల్లలు. ఎదురు చూస్తూ ఉంటే పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైందంట. ఆలస్యం అయ్యేలోపు వీళ్ళు ఏం చేశారు? కొంచెం నిద్రపోతూ ఉన్నారు పిల్లలు. నిద్రపోతూ ఉంటే మిడ్ నైట్ అయిపోయింది. మిడ్ నైట్ అవగానే ఏమైందో తెలుసా? ఒక కేక వినపడింది. హలో, పెండ్లి కుమారుడు వస్తున్నాడు, అతన్ని ఎదుర్కొని రండి అని ఒక కేక వినపడింది పిల్లలు. వెంటనే పడుకున్న వాళ్ళు అలా లేచిపోయారు. లేచిపోయి చక్కగా సరి చేసేసుకుంటూ, మా దివిటీలు ఉన్నాయి కదా వెలుగుతున్నాయిగా, ఇట్లా అనుకుని బాగా వెలుగుతుందా అనుకుని చూస్తూ ఉన్నారనమాట. అలా 10 మంది లేచారు. 10 మంది లేచి చూసుకొని చక్కగా వాళ్ళని వాళ్ళు సరి చేసుకున్నారు. అలాగే వాళ్ళ ల్యాంప్స్ కూడా సరి చేసుకున్నారు పిల్లలు. అయితే ఈ బుద్ధి లేని కన్యకల ల్యాంప్స్ డిమ్ అయిపోయినాయి అంట. డిమ్ అయిపోతే అయ్యో ఎట్లాగా ఇప్పుడు ఎలాగా అయ్యో మాకు డిమ్ అయిపోతున్నాయి, మా లైట్లో మా ల్యాంప్స్లో ఆయిల్ లేదు అని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చి ప్లీజ్ మాకు కొంచెం ఆయిల్ ఇవ్వండి. ఈ వైస్ గర్ల్స్ దగ్గరికి వచ్చి అడిగారంట, కొంచెం మాకు ఆయిల్ ఇవ్వండి అని అడిగితే ఈ వైస్ గర్ల్స్ చెప్పారంట, నో మాకు మీకు ఇది సరిపోదు, కాబట్టి ఇది మాకు మాత్రమే సరిపోతుంది, మాకు మీకు ఇది సరిపోదు, కాబట్టి మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి ఆయిల్ అని చెప్పారు. ఆయిల్ కొనుక్కొచ్చుకోండి అంటే సరేనని చెప్పి వీళ్ళు ఆయిల్ కొనుక్కోవడానికి వెళ్ళారు పిల్లలు, ఈ ఫూలిష్ గర్ల్స్. ఎప్పుడైతే షాప్కి వెళ్ళారో కొనుక్కోవడానికి, ఈలోపు పెండ్లి కుమారుడుగా ఉన్న యేసయ్య వచ్చేసాడు. యేసయ్య వచ్చేసరికి వీళ్ళ లైట్స్ చక్కగా బ్రైట్గా వెలుగుతున్నాయి. ఎందుకు? దీనిలో ఆయిల్ ఉంది. చక్కగా పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. ఈ శ్రద్ధగా రెడీగా ఉన్న వీళ్ళని 5 గర్ల్స్ని తీసుకొని పెండ్లి విందుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే తలుపులు క్లోజ్ చేసేసారు. తలుపులు క్లోజ్ చేయగానే షాప్లో ఫూలిష్ గర్ల్స్ ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు షాప్కి వెళ్ళారు. ఎందుకు? ఆయిల్ కొనుక్కోవడానికి. వాళ్ళు షాప్కి వెళ్ళి ఆయిల్ కొనుక్కొని వచ్చేసరికి తలుపు వేసేస్తుంది. తలుపు వేస్తే తలుపులు కొట్టి అయ్యా మాకు తలుపు తీయ్యా అంటే లోపల ఉన్న పెండ్లి కుమారుడు అంటున్నాడు, నాకు మీరెవరో తెలియదు అనేసరికి ఇంకేం చేస్తారు? వాళ్ళు బయట ఉండిపోయారు. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళైతే చక్కగా పెండ్లి కుమారుడితో పెండ్లి విందులో పాల్గొన్నారు పిల్లలు. కాబట్టి పెండ్లి కుమారుడు ఏ దినం వస్తుందో ఏ గడి వస్తాడో తెలియదు, కాబట్టి రెడీగా ఉండండి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది పిల్లలు. మరి ఆ విధంగా రెడీగా ఉంటే కనుక మన డోర్స్ ఓపెన్ అవుతాయి, రెడీగా లేకపోతే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. కాబట్టి మన ల్యాంపులు వెలుగుతూ ఉండాలంటే ఆయిల్ ఉండాలి కదా. ఆయిల్ అంటే ఏంటి? మన యొక్క ఆత్మలో దీపం వెలుగుతూ ఉండాలి అని అంటే వాక్యంతో మన హృదయాన్ని నింపుకోవాలి పిల్లలు. మన వాక్యం పూర్తిగా హృదయం అంతా నింపితే మనం ఎలా ఉంటాం? బ్రైట్గా ఉంటాం. యేసయ్య కొరకు మనము జీవిస్తాం. అప్పుడు యేసయ్య వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అలా కాకుండా ఏదో ఒక వాక్యం చదువుకున్నానులే, ఈరోజు ఒక గంటతో వాక్యం చాలులే, లేకపోతే ఈరోజు క్యాలెండర్లో ఒక వాక్యం చదువుకున్నాను, ఇప్పటికి అది చాలే అనుకున్నాం అనుకో, రెడీగా ఉన్న వాళ్ళకిలాగా ఉండరు పిల్లలు. కానీ అలా కాకుండా రెడీగా ఉన్నామంటే మన ల్యాంప్స్ బ్రైట్గా వెలగాలంటే మన హృదయం అంతా వాక్యంతో నింపబడి ఉండాలి పిల్లలు. ఎందుకంటే యేసయ్య చెప్పాడు కదా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు.
కదా. మనం వెలుగుతూ ఉంటే అది మనము ప్రకాశిస్తూ ఉంటే మన చుట్టూ ఉన్నది కూడా ప్రకాశమానంగా కనపడుతుంది. ఏదైనా ఒక చీకటి గదిలో ఒక క్యాండిల్ వెలిగించి చూడండి పిల్లలు, ఎలా ఉంటుంది? ఆ వెలుగు రూమ్ అంతా పరుచుకుంటారు కదా. అదేవిధంగా ఈ చీకటి లోకంలో, అంటే చీకటి అంటే యేసయ్యని ఎరుగని లోకంలో మనం గనక లైట్స్ లాగా ప్రకాశమానంగా ఉంటే, మన వెలుగు అలా ప్రసరిస్తూ ఉంటే మిగతా వాళ్ళు కూడా చూసి యేసయ్యని నమ్ముకుంటారు పిల్లలు. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారు? వైజ్ గైడ్స్ ఉన్నారు, ఫులిష్ గైడ్స్ ఉన్నారు కదా. అయితే యేసయ్య ఏం చెప్తున్నాడు? రెడీగా ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తారు, రెడీగా లేని వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసుకుందామా. లూకాసు వార్త 12వ అధ్యాయంలో చూడండి 36వ వచనంలో ఏముందంటే, తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారం చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా పిల్లలు, ఇక్కడ వైజ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు కదా. రెడీగా ఉండే వాళ్ళకి బహుమానం ఏంటయ్యి? ఆయన ఎప్పుడొస్తే, ఎప్పుడు ఎవరు మెలకుగా ఉన్నారో అని యేసయ్య చూస్తే వాళ్ళంట ధన్యులంట. అప్పుడు ఆయనే ఏం చేస్తాడంట? వాళ్ళని భోజన పంక్తిలో కూర్చుండబెట్టి వాళ్ళకి ఆయన ఉపచారం చేస్తాడంట. పిల్లలు, నిజంగా ఎంత మంచి బహుమానం కదా. అలాగే మరి రెడీగా ఉండని వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 47వ వచనంలో, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. చూసారా పిల్లలు, తెలుసు యేసయ్య వస్తాడని తెలుసు, మనం వాక్యం నేర్చుకోవాలని తెలుసు. మరి మనం నేను ఈ 9 రోజులు, ఈ 10 రోజులు VBSలో నేర్చుకున్నాం కదా. యేసయ్య మన సృష్టికర్త అని తెలుసు, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని మనకి తెలుసు కదా. ఆయనతో మన పాపాలు ఒప్పుకోవాలని తెలుసు. అలాగే మనము దేవుని కోసం వాక్యం చదువుకోవాలని తెలుసు మనకి. మరి ఆయన కోసం వాడబడాలని తెలుసు, వాక్య ప్రకారం జీవించాలని మనకు తెలుసు, యేసయ్య గురించి ఇతరులకు చెప్పాలని తెలుసు. అవునా? మరి మన అందరికీ కూడా మనకున్న ఆశీర్వాదాలు అందరికీ ఇవ్వాలని తెలుసు, యేసయ్య కోసం రెడీగా ఉండాలని కూడా తెలుసు, యేసయ్య మరలా మన కోసం వస్తున్నాడని. కానీ ఇవన్నీ తెలిసి కూడా మనం చేయకపోతే ఏమంటున్నాడు యేసయ్య ఇక్కడ? తెలిసి కూడా సిద్ధపడకపోతే, ఆయన ఇష్టం చొప్పున జరిగించకపోతే దెబ్బలు తగులుతాయి అంట. చూసారా పిల్లలు, మరి రెడీగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమైంది? యేసయ్యతో కూడా పెండ్లి విందుకెళ్ళి భోజనం చేశారు. అలాగా తెలిసి ఉండి కూడా సిద్ధపడని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. మరి వాళ్ళకి అది దెబ్బలతోనే సమానం. చూసారా పిల్లలు? కాబట్టి మనం ఎలా ఉందాం? రెడీగా ఉందామా? అన్రెడీగా ఉందామా? రెడీగా ఉందాం కదా. మంచి పిల్లలమ్మా, మరి మీరంతా చాలా మంచి పిల్లలు, చక్కగా వింటున్నారు, అలాగ చెయ్యాలి. కాబట్టి మనం కూడా మంచి పిల్లల్లాగా ఉందాము. వైజ్ గర్ల్స్ ఎలాగైతే ఉండి యేసయ్యని ఎదుర్కొన్నారో అదేవిధంగా మనం కూడా ఎల్లప్పుడూ కూడా రెడీగా ఉండి యేసయ్యతో కూడా, యేసయ్య వచ్చినప్పుడు యేసయ్యతో కూడా వెళ్ళి ఆ పెండ్లి విందులో పాల్గొందాం మనం అందరం. మీ అందరికి ఇష్టమేనా? ఇష్టమేనా? థ్యాంక్ యూ. అలాగైతే మనం చక్కగా మరి ప్రార్థన చేసుకుని ఎప్పుడు కూడా ప్రభువా మేము వైజ్ గర్ల్స్ లాగానే ఉండాలని చెప్పి ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఏదైనా మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు మీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, నీ ఇష్టం తెలిసి, నీ చిత్తం తెలిసి ప్రభువా, అయ్యా నీ మాట విని, నీ వాక్యం చదువుకొని ప్రభువా మీరు మమ్మల్ని ఏం చేయమంటున్నారో అది మేము చేయడానికి సహాయం చేయండి. నిజమే, మీరు మా సృష్టికర్త దేవా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా మేము నీతో సహవాసం కలిగి ఉండడానికి, మా పాపములు మేము ఒప్పుకొని విడిచిపెట్టి నూతన సృష్టిగా చేయబడడానికి నీకు వందనాలు ప్రభువా. అలాగే నీ వాక్యం విని ప్రభా, నీ వాక్యం చదివి నీ వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ మీరు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా మేము ఉంటూ మీరు మీ వల్ల మేము పొందిన ఆశీర్వాదాలని, మిమ్మల్ని మా యొక్క బంధువులకి, తోటి వారికి నాయన ఆశీర్వాదాన్ని పంచుతూ, నిన్ను గురించి ప్రకటిస్తూ, నిన్ను కలుసుకోవడానికి సిద్ధముగా ఉండే వైజ్ గైడ్స్ లాగా మేమందరము ఉండడానికి సహాయం చేసి నడిపించమని యేసునామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు, మనకి డివోషన్ తీసుకున్న అక్కకి మనందరం థ్యాంక్స్ చెప్తామా? 1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్ పిల్లలు,
విన్న వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదే. అదెప్పుడు మన హృదయంలో ఉంటే అదే మనల్ని ఖచ్చితమైన త్రోవలో సరైన మార్గంలో నడిపిస్తుంది. అదే మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. పిల్లలు, దానిని ఎప్పుడు విడిచిపెట్టకండి. దాంట్లో ఉండే ఆశీర్వాదాన్ని మీ అందరూ పొందుకోండి. హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. మనందరం దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నందుకు దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు మౌనిక. ఈరోజు నేను వీడియోస్ గురించి కొన్ని విశేషాలు, కొన్ని విషయాలు మీతో పంచుకుందాం అని చెప్పి అనుకుంటున్నాను. నేను 2002లో తమ్ముడు మోసెస్ ప్రోత్సాహంతో వీడియోస్ అన్ని వాళ్ళని కలవడం జరిగింది. అదే సంవత్సరం క్లాసెస్ తీసుకోవడం జరిగింది. సునీల్ అన్న, కృపాప్రకాష్ అంగల్, చెంటన్న, బుజ్జక్క, లారెన్స్ అక్క, వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా నన్ను ఎంతో ప్రోత్సాహపరుస్తూ ఉండేవాళ్ళు. మరి వరప్రసాద్ అన్న, మదన్న, తమ్ముడు పవన్, సురేష్ అన్న, రేవతి, మేమందరం కూడా దాదాపుగా ఒక 25 మెంబర్స్ వరకు టీచర్స్ అందరం ఒక టీమ్గా ఏర్పడి పరిచయం చేస్తూ ఉండేవాళ్ళం. మరి వీడియోస్కి అదేవిధంగా విలేజ్ రిట్రీట్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం. మరి నేను బిగినర్స్ క్లాస్ తోటి స్టార్ట్ చేసి ప్రైమరీ ఇంకా జూనియర్ క్లాసెస్ దాకా దాదాపు 5 సంవత్సరాల వరకు వీడియోస్ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. మరి క్లాసెస్ కోసం, నెక్స్ట్ డే క్లాస్ కోసం ఇంటి దగ్గర మేము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ప్రిపేర్ అవ్వడం జరుగుతూ ఉండేది. నాకు ఇంకా గుర్తు, మరి కొంతమంది టీచర్స్, అక్క వాళ్ళు, అన్నయ్య వాళ్ళు కొన్ని రోజుల పాటు ఈ వీడియోస్ క్లాసెస్ కోసం ఉపవాసం ఉండి, ఫాస్టింగ్ ఉండి ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళు. మరి దాని రిజల్ట్స్ కూడా మేము చూస్తూ ఉండేవాళ్ళం. ఆ వీడియోస్ 10 రోజులు పూర్తయ్యేటప్పటికి కొంచెం పెద్ద పిల్లలు యేసుక్రీస్తు ప్రభువుని వారి సొంత రక్షకుడిగా స్వీకరించడానికి ముందుకు వచ్చేవారు. కొన్ని విషయాలు టీచర్స్ తోటి పంచుకుందాం అనుకుంటున్నాను. కొంతమంది పిల్లలే కదా ఏదో ఒకటి చెప్పేయచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ నాకు తెలిసి పిల్లలకి చెప్పాలి అంటే చాలా హోంవర్క్ చేయాలి. వాళ్ళకి వచ్చే డౌట్స్ మనం క్లారిఫై చేయాలి అంటే మనం ఇంటి దగ్గర క్లాసెస్, లెసన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి దేవుని సహాయం కోసం అడిగితే పిల్లలు క్లాసెస్లో ఏమైనా డౌట్స్ అడిగినప్పుడు దేవుడు మనకి సహాయం చేసి వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై అవ్వడానికి దేవుడు కృప చూపిస్తారు. అలాగే కొంతమంది అనుకుంటారు, పిల్లలు చిన్నవాళ్ళు కదా, వాళ్ళకి దేవుడి గురించి ఇప్పుడు చెప్తే ఏమర్థం అవుతుంది, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు దేవుడి గురించి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు వాళ్ళ మైండ్స్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి మనం మంచి చెప్తే మంచి తీసుకుంటారు, వాళ్ళు చెడు చూస్తే వాళ్ళ మైండ్ చెడునే గ్రహిస్తూ ఉంటుంది. మనం నిజ దేవుడి గురించి పరిచయం చేస్తున్నాం కాబట్టి, నిజ రక్షకుడి గురించి పరిచయం చేస్తున్నాం కాబట్టి మనం దేవుని ప్రేమ గురించి చెప్తూ, దేవుని ప్రేమ చూపిస్తూ వారికి దేవుని పాటలు, దేవుని వాక్యాలు, లెసన్స్ ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నప్పుడు వారి చిన్న హృదయాల్లో ఇవన్నీ నాటుపడిపోయి ఉంటాయి, ముద్రించబడి ఉంటాయి. అవి వారు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వారికి వచ్చే డౌట్స్ కానీ క్లారిఫై చేసుకుంటూ వెళ్తారు. అలాగే మంచేది చెడేది ఇది వాళ్ళు తెలుసుకుంటూ దేవుల్లో కట్టబడటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఎప్పుడైనా కానీ పొరపాటున త్రోవ తగ్గిపోయి ఉంటే కనుక వారు చిన్నప్పుడు వాళ్ళు నేర్చుకున్న పాఠాలు కానీ, పాటలు కానీ, వాక్యాలు, దేవుని వాక్యాలు ఇవన్నీ కూడా వారిని తిరిగి దేవుని మార్గం వైపు తీసుకొస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడాను వారికి ఉపయోగకరంగా ఉంటాయి. సో టీచర్స్కి నేను చెప్పేది ఏంటంటే, నేను పంచుకునేది ఏంటంటే, వీఆర్ ఆన్ ద వర్క్ ఆఫ్ గ్యాదరింగ్ సోల్స్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, అండ్ VBS and Sunday school classes play a major role in this. And in this process, our effort counts, your effort counts. And along with this, moreover, we should be on our knees at the feet of the God. Then everything will be all right, and everything will be taken by hearing of everything. అన్నీ మీతో పంచుకుందాం అనుకుంటున్నాను.
ఇవన్నీ మీతో పంచుకోవాలనిపించింది. ఇప్పుడు మేము దేవుని పరిచయలో ఉన్నాం. ఉయ్యూరు దగ్గర చిన్న విలేజ్ కరీంపర్లో మేము పరిచయం చేస్తున్నాం. మరి ఇక్కడ కూడాను గత 5 సంవత్సరాల నుంచి చిన్నపిల్లల పరిచర్య జరిగించడానికి దేవుడు తన మహాకృపను బట్టి ముందుకు తీసుకెళ్తున్నారు. నేను విజయవాడ VBSలో టీచర్గా పనిచేసిన పరిచర్య కానీ ఆ రోజులు అవంతా కూడా నాకు ఇక్కడ ఒక ట్రైనింగ్ నాకు ఉపయోగపడి ఇక్కడ మా పరిచర్యలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అన్నమాట. అక్కడ VBSలు కానీ రిట్రీట్స్ కానీ మరి కనెక్ట్ చేసేటప్పుడు ఫైనాన్స్ ఆందోళన చెందకుండా సునీల్ అన్న వాళ్ళు ఎంతో ఫెయిత్ తోటి ముందుకు సాగుతూ ఉండేవాళ్ళు. 10 days VBS కూడా దేవుని మహాకృపను బట్టి సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉండేది. ఇప్పుడు అవన్నీ కూడా నాకు ఇక్కడ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అదేవిధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మీ అందరూ కూడా మా గురించి ప్రార్థన చేయండి. VBSలో లేబర్ డే, లవ్ పీస్ డే, ఫైనల్ డే ఇవన్నీ కూడా నాకు మంచి జ్ఞాపకాలు. ఐ రిమెంబర్ at the end of the final day our eyes were filled with tears. అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం ఎప్పుడు వస్తుందా VBS అని చెప్పేసి మేమందరం కూడా ఎంతో ఇదిగా ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. మరి అంతలా జరుగుతూ ఉండేది పరిచర్య అక్కడ. మరి పిల్లలు ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉండి ఈ సమ్మర్లో ఆన్లైన్లో క్లాసెస్ వినటానికి మరి అన్నయ్య వాళ్ళు ఎంతో కష్టపడి మరి చేస్తున్నారు. మీరందరూ కూడా ఆన్లైన్లో క్లాసెస్ వింటూ పాటలు నేర్చుకుంటూ వాక్యాలు నేర్చుకుంటూ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడంతా ఎవ్రీథింగ్ ఈజ్ లాక్డౌన్ ఉన్నాను. సో అంతా ఇంటి దగ్గరే ఉండి చేసుకోవాలి కాబట్టి ఈసారి లేబర్ డే కూడా ఇంటి దగ్గరే ఉండి చేసుకున్నాం. మరి VBS వరకే కాదు కానీ ప్రతిరోజు కూడా మనం మీరు చిన్నపిల్లలు మీకు మీ చేతితో మీరు చేసుకోగలిగిన చిన్న చిన్న పనులు మీరు మీ ప్లేట్స్ క్లీన్ చేసుకోవటం, ఇంటిని కొంచెం క్లీన్గా ఉంచడం, మొక్కలకి నీళ్ళు పోయటం, అమ్మ వాళ్ళకి సహాయం చేయటం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తూ అమ్మ వాళ్ళకి సహాయపడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి లాక్డౌన్ పూర్తయిన తర్వాత కూడా మీరు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత యూ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ మోర్ డేస్. మీరు చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి, మాస్క్ పెట్టుకోండి. లాక్డౌన్ పూర్తయిన తర్వాత కూడా మీరు స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఇంకా యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ సమ్ మోర్ డేస్. మీరు చేతులు కడుక్కుంటూ ఉండండి, నీట్గా ఉండండి. ఊరికి బయటికి అయితే వెళ్ళద్దు. మాస్క్ కట్టుకోండి, ప్రేయర్ చేయండి. మన దేశం కోసం ఈ వ్యాధుల నుంచి త్వరగా బయటపడాలని చెప్పి ప్రార్థన చేయండి. మీ ఫ్రెండ్స్ గురించి ప్రార్థన చేయండి. దేవుని ప్రేమ గురించి అందరికీ తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ప్రియమైన పిల్లలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలు ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లలు. సరే, మరి ఇంతవరకు అనేక విషయాలు నేర్చుకున్నారు కదా. మరి ఈ సమయంలో మనం వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. తర్వాత ఒక చిన్న మ్యాజిక్ కూడా చూద్దాం పిల్లలు. సరేనా? హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాన్ని ఒకసారి మనం చదువుతాం పిల్లలు. తెలుగులో ఈ రెండు కలిసి ఉంటాయి అన్నమాట, అందుకని 24, 25 అన్నాను. ఒకసారి చూడండి, నేను చదువుతున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. పిల్లలు విన్నారా? మరొకసారి చదువుతున్నాను, వినండి. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపటకును సత్కార్యములు చేయటకును ఒకరినొకరు పురికొల్పవలనని ఆలోచించము. ముఖ్యంగా పిల్లలు, మనము దేవుని కుటుంబం అంటే చూడండి, కుటుంబం అంతా కలిసి ఉంటుందా లేదా? మనం కూడా అలాగే ఏం చేయాలో తెలుసా పిల్లలు? దేవుని కుటుంబంలో మనం కలిసి ఉండాలి పిల్లలు.
దేవుడి కుటుంబంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అంటే ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, ఒకరి గురించి ఒకరు క్షేమ సమాచారం కనుక్కోవాలి, ఒకరినొకరు మనము ప్రేమ చూపించుకోవాలి. వాళ్ళు ఏదైనా కష్టంలో ఉంటే వాళ్ళకి మనము హెల్ప్ కూడా చేసేవారిగా ఉండాలి. పిల్లలు, మీకు తెలుసా మరి యేసయ్య రాకడ త్వరగా ఉంది. ఈ సమయంలో మరి వాడికి సమయం చాలా తక్కువ ఉంది కదా. అపవాదికి వాడు ఎవరిని మృంగుదామా అని చూస్తాడు. పిల్లలు, బోల్డ్ కష్టాలు, బాధలు, ఇరుకులు అన్నీ మనకి తీసుకొస్తుంటాడు. అందుకోసం మనం ఏం చేయాలో తెలుసా, ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. సరే, మరి ఈ సమయంలో మరి నేను మీకు ఒక చిన్న మ్యాజిక్ని చేసి చూపించబోతున్నాను. చూడండి పిల్లలు, నా దగ్గర ఒక జార్ లాంటిది ఉంది కదా పిల్లలు. సరే, దాన్ని మీరు చూడొచ్చు. నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఓకే పిల్లలు, మరి మీకు ఇక్కడ కనబడుతున్నాయా? ఇక్కడ 2 కనబడుతున్నాయి. సరే పిల్లలు, బైబిల్లో ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు పిల్లలు. ఈ 3 చాలా మంచి ఫ్రెండ్స్. వీళ్ళు 3 కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. ఒక కుటుంబంగా ఉండేవారు అనమాట. దానియేలు గ్రంథంలో కనబడుతుంది. ఎవరు వాళ్ళు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. షడ్రక్, మేషక్, అబేద్నెగో. అయితే అనన్య, అజర్య, మిషాయేల్ అని కూడా వాళ్ళకి పేరు పిల్లలు. అయితే ఏం జరిగిందో తెలుసా, వీళ్ళు దేవుడి కొరకే నిలబడ్డారు పిల్లలు. అంటే ఒక కుటుంబంగా దేవుడితోటి ఎక్కువ ప్రార్థన చేసుకుంటూ దేవుని భయం కలిగి ఉండేవారు. అయితే వాళ్ళకు ఒక సమస్య వచ్చింది పిల్లలు. ఏంటంటే దేవుణ్ణి కాకుండా రాజుకి నమస్కారం చేయమన్నారు. ఇలాంటి కష్టాలు వస్తాయి. మనము దేవుని బిడ్డలం, దేవుని కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. మనం దేవుడి కొరకే జీవించాలి. వాళ్ళని ఏం చేశారో తెలుసా పిల్లలు, మండుతున్నటువంటి అగ్నిలో వేసేయమన్నారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, అక్కడ మండుతున్నటువంటి అగ్నిని తీసుకొచ్చారు పిల్లలు. అక్కడ పెద్ద భయంకరంగా అగ్ని అది ఉందన్నమాట. ఆ అగ్నిలో వీళ్ళని వేసేసి ఏం చేద్దామనుకున్నారో తెలుసా, కాల్చేద్దామనుకున్నారు పిల్లలు. అందుకోసం ఏం చేశారు అంటే అక్కడ పెద్ద మంట ఒకటి వేయించారు పిల్లలు. రాజు చూడండి, మీకు అందరికి కనబడుతుందా లేదా? కనబడుతుంది కదా, చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. దాన్ని ఇంకా ఎక్కువ చేసేసారు పిల్లలు. ఇంకా ఎక్కువ చేసేసి వాళ్ళని అందులో వేసేసారనమాట. వేసేస్తే పిల్లలు, అగ్నిలో పడితే మనం ఏమవుతాం చెప్పండి? కాలిపోతాం కదా. అలాగా వీళ్ళు 3 కూడా ఏం చేశారో తెలుసా, ఆ మంటని ఎక్కువ చేసి వాళ్ళ 3 అందులో కట్టేసి వేసేసారు పిల్లలు. వేసేస్తే ఏం జరిగిందో తెలుసా, ఏమవుతారు? అగ్నిలో వేసేస్తే కాలిపోతారు కదా. కానీ మనము యేసయ్యని నమ్ముతున్నాం. యేసయ్య మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా పిల్లలు, యేసయ్య ఎలాంటి సమస్య నుంచి అయినా, ఎలాంటి కష్టం నుంచి అయినా, ఎలాంటి ఇరుకు నుంచి అయినా మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే మనము దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉన్నాం కనుక. కాబట్టి చూడండి మీరే ఏం జరిగి ఉంటుందో. ఏం జరిగింది? పొగలు వస్తున్నాయి కదా పిల్లలు. దేవుడు వారిని ఏం చేశాడో తెలుసా, వాళ్ళకి ఉన్న కట్లన్నీ కూడా ఊడిపోయినాయి. వారు చక్కగా హ్యాపీగా ఎలా ఉన్నారో చూడండి మీరే. చూసారా పిల్లలు, వాళ్ళు 3 కూడా చాలా క్షేమంగా ఉన్నారు. కారణం ఏంటి? వారు దేవుని యొక్క కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు కనుక. ఎవరు కాపాడారు వారిని? దేవుడు కాపాడాడు. నువ్వు నేను కూడా, మనం కూడా పిల్లలు ఎప్పుడు కూడా ప్రభుతోటి, ప్రభు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ప్రభు మనల్ని కాపాడతాడరా. మరి ప్రభుకి ఇష్టలుగా, ప్రభు కోరుకున్నట్టుగా మనం ఉందామా? కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మరి ముఖ్యంగా నాయన తండ్రి, మేము నీ కుటుంబంలో వ్యక్తులుగా, సభ్యులుగా ఉండడానికి సహాయం చేయండి. మరి నాయన అనన్య, అజర్య, మిషాయేల్, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా నాయన నీ కొరకు నిలబడ్డారో మేము కూడా మానక ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకునే వారి గురించి మన ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మను దీవించును గాక. ఇప్పుడు అన్న వాళ్ళు మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేయబోతున్నారు. అదేంటో చూద్దాం పిల్లలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనములు.
ప్రతి సంవత్సరం ఎస్ఎస్టిఎఫ్ నిర్వహించే విబిఎస్, చిల్డ్రన్ క్యాంప్స్ మరియు రిట్రీట్స్కు అవసరమైన వేదికలను సమకూర్చుతున్న ప్రతి దైవజనునికి మా హృదయపూర్వక వందనములు. అనేక సంవత్సరములుగా చిల్డ్రన్ క్యాంప్స్ మెట్రోపాలిటన్ మిషన్ కాంపౌండ్లో జరిగినవి. రెవరెండ్ డాక్టర్ బి ఎబినేజర్ గారు ఈ పరిచర్యను ప్రోత్సహించడంలో అతి ప్రాముఖ్యమైన పాత్ర పోషించారనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. సియోన్ బైబుల్ స్కూల్ను మా కార్యక్రమములకు వేదికగా ఇస్తూ మా పరిచర్యను ప్రోత్సహిస్తున్న మరొక ప్రాముఖ్యమైన దైవజనులు రెవరెండ్ నోయల్ శామ్యుయల్ గారు. వీరందరికీ మా ప్రత్యేకమైన వందనములు. వీరి ఉదారతను బట్టి అనేక మంది చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఎస్ఎస్టిఎఫ్ విజయవాడలోనే కాక అనేక మారుమూల ప్రాంతములలో కూడా చిన్న బిడ్డల మధ్య పరిచర్య జరిగిస్తుందన్న విషయము మనందరికీ విదితమే. ఈ ప్రాంతములలో తరగతులు నిర్వహించడానికి సరైన వసతులు ఉన్నా లేకున్నా భారంతో దేవుని వాక్యాన్ని మా ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. చెట్ల క్రింద వసారాలలో తల మీద కప్పు ఉన్నా లేకున్నా ఇవేవి దేవుని వాక్యం చిన్న బిడ్డలకు బోధించడానికి అడ్డంకులు కావు. ఈ విధమైన పరిచర్య కొనసాగిస్తున్న మా కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకొనండి. మీ ప్రాంతములలో చిన్న బిడ్డల మధ్య ఈ పరిచర్య జరిగించాలనుకునేవారు దయచేసి మమ్ములను సంప్రదించండి. మనమందరం కలిసి అనేక మంది చిన్న బిడ్డలను ప్రభు కొరకు గెలుద్దాం. ఇటువంటి వారిదే దేవుని రాజ్యం అనే ప్రభువు మాటలు నెరవేర్చబడునుగాక. ఆమేన్. రైతుల పిల్లలు బాగున్నారా? మరి మిమ్మల్ని ఈ రీతిగా మరొకసారి చూడటం చాలా సంతోషంగా ఉంది. 2020 సంవత్సరం వివిఎస్ ఈ రీతిగా మనం ప్రారంభించుకొని ఈ 9 దినాలు దేవుని యొక్క వాక్యాన్ని, పాటలను, మిషనరీ పాఠములను, బైబిల్ పాఠములను నేర్చుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేశారు. అందుబట్టి ప్రభువును స్తుతిస్తున్నాం. మొదటి
దినము డివోషన్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఈ 10వ రోజు మరి మిషనరీ పాఠం ద్వారా మీతో మాట్లాడటానికి దేవుడు మరొకసారి నాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి యేసయ్యకు నేను వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా మరి ఈ 10వ రోజు మిషనరీ పాఠం ద్వారా అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. అలాగే బైబిల్ పాఠం ద్వారా సుజాతక్క బైబిల్ పాఠాన్ని మీకు వివరించారు. మరి యేసయ్యని కలుసుకోవడానికి మనం సిద్ధపడాలి అంటే దాని అర్థం ఈ లోకం మనకు శాశ్వతం కాదు. శాశ్వతమైనటువంటి దేవుని రాజ్యం, దేవుని లోకం దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. దాని కొరకు మనము మరి సిద్ధంగా ఉండాలని, సిద్ధపడాలని, ప్రతిరోజు కూడా సిద్ధపడాలని దేవుని వాక్యం మనకి తెలియచేస్తుంది. మనం ఎల్లప్పుడూ కూడా మరి క్రీస్తు ప్రభు 2వ రాకడ కొరకు మనం సిద్ధంగా ఉండాలి, మన ఆత్మను సిద్ధపరచుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ విషయాల్ని అక్క మీకు తెలియచేశారు. అందుకనే మరి కంఠవాక్యంలో కూడా యెషయా 65:17లో ఏమైతే అక్కడ తెలియజేయబడిందో, మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21 నుంచి కొన్ని వచనాలు ఏమైతే అక్కడ తెలియజేయబడుతున్నాయో, కొత్త ఆకాశము కొత్త భూమిని దేవుడు కలుగ చేస్తాడని, అక్కడ యేసయ్య మనతో పాటు ఉంటారని, మనం యేసయ్యతో పాటు ఉంటామని, నిత్య రాజ్యంలోనికి మనందరం కూడా అక్కడ ఉంటామని అనే విషయాలు అక్కడ తెలియచేయబడుతున్నాయి. కనుక ఈ భక్తి అంతా కూడా, లేకపోతే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు అని అంటే దేవునితో నిత్యము మన పరలోకంలో ఉండటానికి, ఈ భూలోకంలో మనకున్న సిద్ధపాటు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రీతిగా మనల్ని సిద్ధపరచడానికి ప్రాముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందికి దేవుని సువార్తను అందించడానికి, దేవుని సువార్తను ప్రకటించడానికి మరి ప్రారంభ దినాల్లో అనేక మంది మిషనరీస్ భారతదేశానికి వచ్చారు. మరి చాలామంది, వేల మంది భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో మరి క్రీస్తు సువార్తను ప్రకటించడమే కాదు, కానీ ఆ దినాల్లో భారతదేశంలో ఉన్నటువంటి సాంఘికపరమైనటువంటి దురాచారాలను రూపుమాడటానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి నైతిక విలువలు నేర్పించడానికి, సమాజపరంగా అనేకమైనటువంటి రుగ్మతల్లో ఉన్నవారికి దేవుని ప్రేమను అందించి వారిని ఆత్మీయంగా, శారీరకంగా, మెంటల్గా మరి సిద్ధపరచడానికి, సంరక్షించడానికి దేవుడు మరి అనేక మంది మిషనరీలను భారతదేశానికి పంపించారని మనము అనేక విషయాలు చరిత్రలో మనం చదువుతాం. అందుకనే యేసుక్రీస్తు ప్రభు శిష్యుడైనటువంటి తోమా గారు అది 1వ శతాబ్దంలో భారతదేశానికి ఆయన వచ్చి క్రీస్తు ప్రేమను, క్రీస్తు సువార్తను ప్రకటించి మరి ఇక్కడే ఆయన హతసాక్షి అయినట్లుగా మనం చదువుతాం. కనుక గత సంవత్సరాల్లో కూడా, దినాల్లో కూడా మరి అనేక మంది మిషనరీస్ కొరకు, మిషనరీస్ గురించి మీరు నేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకుంటున్నాము, ఎందుకు తెలియచేయబడుతుందంటే, వారు మిషనరీస్కి వచ్చారు, చాలా పరిచర్య చేశారు అని మనం విని ఏదో మర్చిపోవటం కాదు, కానీ మరి మనకున్న అవకాశాన్ని బట్టి, దేవుడు మనకిచ్చేటువంటి అవకాశాన్ని బట్టి మనం కూడా రానున్న దినాల్లో మరి ప్రభు యేసే మనం పిలిచినప్పుడు మనం కూడా ఒక మిషనరీగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని, సిద్ధపడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నాం. కనుక నిన్న దినాన మిషనరీ గురించి మనం నేర్చుకున్నాం. మరి 8వ పాఠంలో కూడా విలియం కేరీ గారి గురించి మనము మిషనరీ పాఠంగా మనం నేర్చుకున్నాం. ఆయన భారతదేశానికి మరి వచ్చినప్పుడు ఆయన ఎన్నో శ్రమలు పడ్డారు. ముఖ్యంగా బైబిల్ని, మన నీ చేతులు నా చేతులు ఉన్నటువంటి బైబిల్ని ముద్రించే విషయంలో, లేకపోతే తర్జుమా చేసేటువంటి విషయంలో ఆయన ఎంతగానో
ప్రయాసపడినట్లుగా మనం చూస్తాం. దేవుని ప్రేమను బట్టి ఎన్నో ఇబ్బందులు పడినట్టుగా చూస్తాం. కనుక దేవుని పనిలో మనం కూడా వాడబడాలి. చిన్నపిల్లలైనా మీరు కూడా దేవుని పనిలో వాడబడాలి. ఇంకొక విషయం మీకు తెలియజేస్తున్నాను ఏంటంటే, మరి ఎవరు ఏ మిషనరీస్ గురించి అయితే మనము చదువుతున్నామో నేర్చుకుంటున్నామో వారు కూడా మరి చిన్ననాటి నుండే యేసుక్రీస్తు ప్రభుకి వాళ్ళ జీవితాలను సమర్పించుకొని, అంటే చిన్నపిల్లలు రక్షించబడతారా, చిన్నపిల్లల్ని దేవుడు రక్షిస్తాడా అనేటువంటి అనేక ప్రశ్నలు, డౌట్లు చాలా వస్తాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం ఏం చదువుతున్నామంటే, ఈ చిన్నవారిలో నశించటం దేవుని చిత్తము కాదు అనే విషయాన్ని కూడా మనం చదువుతాం. కాబట్టి మీలాంటి వారిని కూడా, మీరందరినీ కూడా ఆయన ప్రభు యేసుక్రీస్తు రక్షిస్తాడు, సంరక్షిస్తాడు. ఆయన పరిచర్యలో ఆయన మిమ్మల్ని కూడా వాడుకుంటారు అని వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక మరి నేను ఈరోజు ఒక మిషనరీ గురించి తెలియచేయటం కాదు, కానీ మరి భారతదేశానికి గత దినాల్లో భారతదేశానికి వచ్చి మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో పరిచర్య చేసినటువంటి కొంతమంది మిషనరీస్ని మీకు పరిచయం చేయాలని, వారు భారతదేశానికి ఎప్పుడు వచ్చారు, వచ్చింది మాత్రమే కాదు కానీ వారు ఏ రీతిగా పరిచర్య చేశారు, ఎలా ఇబ్బందులు పడ్డారు అని పూర్తి కాదు కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీకు ఇక్కడ స్లైడ్స్ ద్వారా తెలియచేయబడుతున్నాయి. మీరు వాటిని చూసి మరి దాంట్లో ఉన్న విషయాలు మీరు గ్రహించుకోవాలని నేను మీకు తెలియజేస్తాను. సహోదరులారా, దేవుని నుండి గొప్ప కార్యములు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యములు తలపెట్టండి అంటూ ప్రపంచానికి దేవుడు ఎంత గొప్పవాడో తెలియచేసిన ఆధునిక మిషనరీ పితామహుడు విలియం కేరీ 1761వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో జన్మించారు. భారతదేశంలో నెలకొని ఉన్న సతీ సహగమను, పసిపిల్లలను బలి ఇవ్వడం వంటి అనేక సాంఘిక క్రూరాచారాలను రూపుమాపడానికి తన కుటుంబాన్ని, తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగశీలి. మానవుల రక్షణ కొరకు క్రీస్తు మాటలు కలిగిన బైబిల్ను సుమారు 40కు పైగా భాషలలో తర్జుమా చేసిన గొప్ప వేదాంత పండితుడు. ఆ రోజులలో ఆయన భారతదేశంలో విత్తిన ఆధ్యాత్మిక, సాంకేతిక, సాంఘిక సంక్షేమ విత్తనాలు మహావృక్షాలై అతి మధురమైన ఫలాలు ఇప్పటికీ అందిస్తున్నాయి. జాన్ బన్యన్. క్రీస్తునందు నా భావ ప్రకటన ఉదయకాలపు తుషార బిందువంత స్వచ్ఛంగా ఉండాలి అని నిర్మలమైన మనస్సుతో, ఆత్మల భారంతో క్రీస్తుని పరిచయం చేసిన కవి. ఒక వ్యక్తి రక్షించబడుటకు ముందు పాపాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకతను ప్రపంచానికి తన రచనల ద్వారా అందించిన రచయిత. క్రీస్తు కొరకై చెరసాల అనుభవిస్తున్న రోజులలో కృంగిపోక పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన అనుభవాలను, ఆత్మీయతను పుస్తకాలుగా మలచి నవ్య సమాజానికి క్రైస్తవ సాహిత్యం అందించిన ఘనాపాటి ఆయన రచించిన యాత్రికుని ప్రయాణం ఇప్పటికీ అజరామరం. డేవిడ్ లివింగ్స్టన్. చీకటి ఖండమైన ఆఫ్రికాలోని మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమను రుచి చూపించిన గొప్ప వైద్యుడు, మిషనరీ. ఆయన డేవిడ్ లివింగ్స్టన్ మే 1713వ సంవత్సరంలో 1వ తేదీన జన్మించి క్రీస్తు ఎడల అపారమైన విశ్వాసంతో సువార్త కోసం ఆఫ్రికా ఖండంలో అతి భయంకరమైన నరమాంస భక్షకుల మధ్య, క్రూర మృగాల మధ్య, తీవ్ర అనారోగ్యాలను సహితం లెక్క చేయకుండా సువార్త యాత్రను కొనసాగించిన అసమాన ధైర్యశాలి. ఈ లోక యాత్రలో క్రీస్తు ప్రేమ అనుసరిస్తూ, ఇతరులకు ఆ ప్రేమను పంచుతూ చీకటి ఖండంలో వెలుగులు నింపిన కిరణం డేవిడ్ లివింగ్స్టన్. గ్రహం స్టూవర్ట్ స్టెయిన్స్. క్రీస్తు ప్రేమ లోతును భారతదేశానికి చూపించిన ఆస్ట్రేలియా కుటుంబం. ఒరిస్సా ప్రాంతంలో దరిచేరనీయని కుష్ఠరోగులను చేరతీసి కుటుంబం మొత్తం వారికి సేవ చేస్తూ క్రీస్తు ప్రేమ విత్తనాలను ఆ ప్రాంతమంతా జల్లుతున్న తరుణంలో ఆ ప్రేమ విత్తనం మతోన్మాది హృదయంలో తీవ్రమైన పగను రాల్చగా రగిలిన ఆ అగ్ని
అర్ధరాత్రి తండ్రి కొడుకులను ప్రాణాలతో కాల్చి బూడిద చేసింది. భర్తను బిడ్డలను బూడిద చేసిన మతోన్మాదికి కూడా క్రీస్తు ప్రేమను రుచి చూపిస్తూ వారిని క్షమించమని భార్య చెప్పిన మాటకు ప్రపంచమే నివ్వెరపోయింది. క్రీస్తు నేర్పిన మాటను వారి జీవితాలలో నెరవేర్చిన కుటుంబం. భక్త్ సింగ్ గారు బైబిల్ని చించివేసి ఇది వ్యర్థమైన పుస్తకము అని అవమానిస్తూ యవ్వన ప్రాయంలోనే చెడు వ్యసనాలకు బానిసైన భక్త్ సింగ్ ఛాబ్రా పంజాబ్లో ధనిక సిక్కు కుటుంబంలో జన్మించారు. తదుపరి రోజుల్లో క్రీస్తు నెరిగి క్రైస్తవునిగా మారి ఆస్తిపై హక్కును వదులుకొని తాను చించిన బైబిల్లోని మాటలే ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ అనేక హృదయాలలో క్రీస్తు ఉజ్జీవాన్ని నింపి తాను బ్రతికిన జీవిత కాలమంతా క్రీస్తు సేవకే ఉపయోగించి తనువు చాలించిన ప్రపంచ సువార్థికుడు. మదర్ తెరీసా 1910 ఆగస్టు 26 తేదీన యుగోస్లేవియా దేశంలోని దైవ భక్తిగల కుటుంబంలో జన్మించి భారతదేశానికి మిషనరీగా వచ్చి క్రీస్తు పిలుపునందుకొని కలకత్తాలోని అనాథ పిల్లలను చేరదీసి నిస్వార్థ సేవ ప్రారంభించి నిరాడంబరమైన జీవితాలతో నిర్మలమైన క్రీస్తు ప్రేమతో ప్రపంచాన్ని ఆకర్షించి అనతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా అనేక సేవా కేంద్రాలను ఏర్పరిచిన భారతరత్న బిందుదాంతికురాలు. ప్రపంచ మానవాళికి శాంతి పదంలో ఉండాలి అంటే మానవుల మధ్య ప్రేమ ఉండాలి అని, ప్రేమకు మూలం క్రీస్తు అని ప్రపంచ వేదికల మీద క్రీస్తు ప్రేమను ప్రకటించిన విశ్వ కరుణామూర్తి. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు అని పలికిన క్రీస్తు మాటకు నిలువెత్తు సాక్ష్యం మదర్ తెరీసా. ఆర్ఆర్కే మూర్తి గారు ప్రియ శ్రోతలు బావున్నారా అంటూ సుమధుర స్వరమాధుర్యముతో ఒకనాటి రేడియో తరానికి క్రీస్తు ప్రేమను ప్రకటించిన రాయసం రాధాకృష్ణమూర్తి గారు. గుంటూరు జిల్లా గోవిందాపురంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కవి, విద్యావేత్త. బైబిల్ చౌకబార గ్రంథమని దానిని చదవవలసిన అవసరం లేదనుకున్న యవ్వన ప్రాయంలోనే యోహాను సువార్తలోని మాట చేత పట్టబడి క్రీస్తుని అంగీకరించి తద్వారా ఎదురైన కుటుంబ సమస్యలను, సమాజపు హేళనలను, నింద అవమానములను భరించి నన్ను మార్చిన క్రీస్తే నా దేవుడు అని జవాబిచ్చిన ధైర్యశాలి. మార్టిన్ లూథర్ అనేక మానవ కల్పిత సిద్ధాంతాలతో క్రైస్తవ్యమును తప్పుత్రోవ పట్టిస్తున్న రోమన్ క్యాథలిక్ మత పునాదులను వ్రేళ్లతో సహా పెకిలించడానికి ఉదయించిన ఉదయ నక్షత్రం మార్టిన్ లూథర్. క్రైస్తవ్యంలోని పాప క్షమాపణకు, పరలోకానికి ఆచార సంబంధమైన మార్గము తప్పు అని, కేవలం క్రీస్తు యొక్క బలియాగము, పునరుద్ధానము మరియు ఆయన యందలి విశ్వాసము మాత్రమే పాప క్షమాపణకు, పరలోకానికి మార్గము అని సత్య మార్గ జీవితంలో అనేక కష్టనష్టాలను, శ్రమలను, నిందలను భరించి చావుకి భయపడక సామాన్యులకు సైతం రక్షణ సత్య గ్రంథమైన బైబిల్ను అందుబాటులోనికి తెచ్చిన ధైర్యశాలి, ధార్మికవేత్త మరియు సంఘ సంస్కర్త. జాన్ హైడ్ చీకటి శక్తుల బాధలలో ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని ఆత్మల కొరకు అంగలార్చుచు, దేవా నాకు ఆత్మలు నిమ్ము లేదా నేను చచ్చదనని దేవునితో పెనుగులాడి పోరాడే జీవితాన్ని కొనసాగించిన మిషనరీ జాన్ హైడ్. ఈయన జీవితంలో ప్రతి సమస్యకు మోకాళ్ల మీద సమాధానం దొరుకుతుంది అని చాటి చెప్పి జీవించి ప్రార్థనా హైడ్గా పిలువబడిన మహనీయుడు. భారతీయ ఆత్మల కొరకు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. అలెగ్జాండర్ డఫ్ స్కాట్లాండ్ దేశంలో చిన్న గ్రామంలో పుట్టి భారతదేశం మీద అమితమైన ప్రేమతో సముద్రాయనంలో 2 సార్లు ప్రాణ ప్రమాదం ఎదురు అయినప్పటికీ
పట్టు విడవక వచ్చిన మొట్టమొదటి మిషనరీ. సరైన విద్యా ప్రమాణాలు లేక అంధకారంలో ఉన్న వారికి బైబిల్ సత్య సువార్తతో పాటు భారతదేశంలో విద్య, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉన్నత పాఠశాలలను స్థాపించి భారతదేశం వెళ్ళడానికి స్కాట్లాండ్లో కుమారులు ఎవరూ లేరా అంటూ భారతీయుల ఆత్మల భారంతో అనేక మందిని భారతదేశం వైపు మరల్చిన విద్యావేత్త. పండిత రమాబాయి. భారతదేశంలోని మహారాష్ట్రలో ఏప్రిల్ 23న పండిత కుటుంబంలో జన్మించిన గొప్ప అన్వేషకురాలు. తన అన్వేషణలో క్రీస్తు మాటలు ఈ ప్రపంచానికి, మరి ముఖ్యంగా తన వారికి అత్యవసరమని భావించి స్వతహాగా హీబ్రూ, గ్రీకు భాషలను నేర్చుకుని 66 పుస్తకాలు కలిగిన బైబిల్ను మరాఠీలోకి అనువదించిన అపార పటిమ కలిగిన స్త్రీ. క్రీస్తు మాటలే ప్రేరణగా నిర్భాగ్యులైన పేద పిల్లలను చేరదీసే జీవితం మీద ఆశ కలిగించి మహిళా వికాసానికి నిరూపమానమైన సేవ చేసి భావితరాలకు మార్గదర్శిక నవయుగ వైతాళికురాలు. క్లాడిసన్ బుఖానెన్. జీవపు వెలుగు కిరణాలకు అందనంత దూరంలో అంధకారపు చీకటిలో మగ్గిపోతున్న ఒకప్పటి భారతదేశ వాస్తవ పరిస్థితులను ప్రపంచ క్రైస్తవ వేదిక మీద తెలియపరిచి అనేక దేశాలలోని క్రైస్తవులు వారి కుటుంబాలను, బంధువులను, ఆస్తి ఐశ్వర్యము వదిలి భారతదేశంలో హతసాక్షులుగా మారడానికి ముఖ్య ప్రేరణకర్త క్లాడియస్ బుకానన్. ఈయన సువార్త సత్యమును వ్యాప్తి చేయుటకు బైబిల్ తర్జుమాలు అత్యవసరం అని విశ్వసించిన ఆయన అంకుటిత దీక్ష, అత్యాశక్తి, నిర్విరామ కృషి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న క్రీస్తు ఆత్మీయ ఆనందం. హాయ్ పిల్లలు, ఇప్పటివరకు కూడా మీరు స్లైడ్స్ చూశారు కదా. ఆ స్లైడ్స్లో ఎవరైతే మిషనరీస్ గురించి మీరు అక్కడ విన్నారో కొన్ని విషయాలు, వాళ్ళ గురించి కొన్ని పాయింట్స్ అక్కడ చెప్పబడ్డాయి. సో ప్రాముఖ్యంగా ఇదిన మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, గత దినాల్లో మిషనరీస్గా వచ్చినటువంటి వారు కేవలము సువార్తను ప్రకటించడమే కాదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకు వారు ఆర్థికంగా సహాయం చేశారు. అలాగే ఆర్థికంగా సహాయం చేయడమే కాదు, కానీ మెడికల్గా ఎన్నో మెడికల్గా హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేశారు, స్కూల్స్ ఏర్పాటు చేశారు. విద్యా విషయంలో వాళ్ళు ఎంతగానో సహాయపడ్డారు. అలాగే ప్రజల జీవన ప్రమాణాన్ని అభివృద్ధి చెందడానికి ఎన్నో కార్యక్రమాలు వారి చేత జరిగించబడ్డాయి. అంత మాత్రమే కాదు, మరి మదర్ తెరిసా లాంటి వారు కానీ, లేకపోతే ఇట్లాంటి చాలామంది మిషనరీసు భారతదేశంలో ఉన్నటువంటి అణగదొక్కబడినటువంటి మరి ప్రజానికాన్ని దేవుని ప్రేమ చేత వారి దగ్గరికి తీసుకొని వారికి దేవుని ప్రేమను అందించి వారికి అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందించారని మనం చదువుతున్నాం. 4 విషయాలుగా వాళ్ళు పనిచేశారు. ఒకటి, స్పిరిచువల్గా వాళ్ళని ఆత్మీయంగా పెంచారు. రెండోది, ఫైనాన్షియల్గా వారికి సహాయం చేశారు. మూడోది, ఫిజికల్గా శారీరకంగా వారి యొక్క విషయాల్లో, అంటే ఎలాగా జీవించాలి, మెడికల్గా ఎలాంటి సహాయం తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు కూడా వారి ద్వారా మనము నేర్చుకున్నాం. కనుక ఈ సందర్భంగా మనము తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే, వారి వచ్చారు, పరిచర్య చేశారు, కొంతమంది హతసాక్షులు కూడా అయ్యారు. దేవుడు వాళ్ళని అందుకొరకు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనం ఏమి నేర్చుకుంటున్నామంటే, మనము దేవుని గురించి తెలుసుకున్నాం, దేవునికి మన హృదయంలో స్థానం ఇచ్చాం, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ మరి మనము కూడా అవకాశాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా మరి మనం కూడా సిద్ధంగా ఉంటే మిమ్మల్ని కూడా మీరు పెద్దవారై చదువుకొని పెద్దవారైన తర్వాత ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, లేకపోతే ఒక
మంచి మిషనరీయో అవ్వటానికి మీరు కూడా సిద్ధంగా ఉండాలని, డాక్టర్ ద్వారా అంటే మెడిసిన్ ద్వారా లేకపోతే డాక్టర్ చదివినప్పుడు ప్రభు మరి మిమ్మల్ని ఆయన పరిచర్లు వాడుకుంటున్నారు. భారతదేశంలో మరి చాలా మిషనరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి. దాంట్లో మరి ఇంజనీర్స్ అవసరము, డాక్టర్స్ అవసరము, తర్వాత సువార్థికులు అవసరం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న సౌత్ ప్రాంతంలో కానీ చాలా ప్రాంతాల్లో ఇంకా చాలామంది మిషనరీస్ అవసరం. మరి చాలా తెగలు భారతదేశంలో ఉన్నాయి, వారికి ఇంకా సువార్త ప్రకటించబడలేదు. కనుక మరి మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఏంటంటే VBS ద్వారా రానున్న దినాల్లో మీరు ప్రభువుని విశ్వసించారు కనుక, దేవుని మార్గంలో నడుస్తున్నారు కనుక దేవుని పరిచర్యలో కూడా మీరు పారిభాగస్తులై ఉండాలని దేవుని ప్రణాళిక అయినది, దేవుని చిత్తమైనది. కనుక మరి ఈ విషయంలో ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. మరి గత VBSలో వచ్చినటువంటి చాలామంది మరి స్టూడెంట్స్ లేకపోతే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వారు VBSలో నేర్చుకున్నటువంటి మిషనరీ పాఠాల ద్వారా వారు ఆత్మీయంగా ఎదిగి దేవుని తెలుసుకొని పాపక్షమాపణ పొందుకొని వాళ్ళ జీవితాలు దేవునికి సమర్పించి మరి వాళ్ళు దేవుని పిలుపునందుకు కూడా వారు కూడా చాలామంది మిషనరీస్గా పనిచేశారు. మరి ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ ద్వారా FMBB అనేటువంటి ఒక సంస్థలో చాలామంది మిషనరీలుగా, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటి మిషనరీలుగా వాళ్ళు పనిచేస్తున్నారు. వారిలో కొన్ని పేర్లు నాకు తెలుసు. వారు కూడా గత దినాల్లో VBSకి వచ్చినటువంటి వారే, VBS పాఠాలు నేర్చుకునేటువంటి వారే. మరి ఎప్పుడో చాలా దినాల క్రితం మరి సునీల్ అన్న, నేను మరి రావర్పాడులో ఒక గుడ్ న్యూస్ క్లబ్ కండక్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళేవాడు. అక్కడ ఉన్నటువంటి ఒక గుడ్ న్యూస్ క్లబ్కి వచ్చినటువంటి ఒక తమ్ముడు, మరి రాజేష్ అనేటువంటి తమ్ముడు ఇప్పుడు FMBB అనే మిషనరీ సంస్థలో మరి మిషనరీగా పనిచేస్తున్నాడు గుంటూరులో. ఇటువరకు వేరే ప్రాంతాల్లో చేసి వచ్చాడు. ఈ రీతిగా చాలామంది తమ్ముడోళ్ళు, చెల్లోళ్ళు వాళ్ళ ఆత్మీయంగా ఎదగటానికి ఈ VBS ఎంతగానో సహకరించిందని, తోడ్పడిందని నేను చెప్పగలను. కనుక మీరు కూడా ఏం చేయాలంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి. దేవుని మాటలో ఒక మాట ఉంది, మన టాలెంట్స్ని చూపించడం కాదు కానీ మన యొక్క అవైలబిలిటీని ప్రభుకి అంటే తెలియచేసినప్పుడు, దేవా నేను సిద్ధంగా ఉన్నాను, నేను కూడా ఉన్నాను, నన్ను కూడా వాడుకో అని మనం చెప్పినప్పుడు తప్పకుండా ప్రభు మిమ్మల్ని కూడా ఆయన వాడుకుంటారు. అంటే చిన్నపిల్లలు మమ్మల్ని ఎలా వాడుకుంటారని మీరు అనుకోవచ్చు. మీరు చదువుకునేటువంటి స్కూల్స్లో కానీ, లేకపోతే యవనస్తులు కాలేజెస్లో కానీ, లేకపోతే ఇంకా అనేకటువంటి స్థలాల్లో అక్కడ మరి దేవుని ఎరగినటువంటి వారు, యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియనటువంటి వారు అనేక మంది ఉంటారు. సందర్భం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు మీ ద్వారా వారికి యేసుక్రీస్తు ప్రభుని పరిచయము చేయాలని, పరిచయం చేసే అవకాశాన్ని మీకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవాలని దేవుని వాక్యం చేత తెలియచేయబడుతుంది. సో కనుక ఈరోజు మనం విన్నటువంటి మిషనరీస్ని మనం జ్ఞాపకం పెట్టుకొని, ఆ రీతిగా వారు ఏ రీతిగా పనిచేశారో అవి జ్ఞాపకం పెట్టుకొని మనం కూడా దేవుడు మనకంటే అవకాశాన్ని కనుక మనకు కూడా ఇస్తే మీరు కూడా తప్పకుండా దేవుని పని చేయడానికి చాలామంది చేస్తున్నారు. మరి ఇప్పుడు దినాల్లో టీచర్స్గా ఉన్నటువంటి వారు, లేకపోతే అన్నయ్యోళ్ళు అక్కడ చాలామంది దేవుని పనిలో పనిచేస్తున్నారు. సో మీరు కూడా చేయాలని దేవుని ఆశ అయినది, దేవుని చిత్తమైనది. దానికంటే ముఖ్యంగా ముందుగా ఏమిటంటే మీ హృదయాలను మరి సంపూర్తిగా దేవునికి సమర్పించాలి అన్నమాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన హృదయాలు, మన జీవితాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవా ఇదిగో నీ కొరకు నేను వాడబడాలని అనుకుంటున్నాను ప్రభు, నన్ను వాడుకో, నీ పనిలో, నీ పరిచర్లో వాడుకో అని అనుకున్నప్పుడు, అన్ని ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా ఆయన వాడుకుంటారని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2020 సంవత్సరం VBS తరగతులు మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను ఆశిస్తూ, మరి ఏమైతే మిషనరీస్ గురించి మీరు నేర్చుకున్నారో తప్పకుండా రానున్న దినాల్లో మిమ్మల్ని కూడా దేవుడు అటు రీతిగా ఎవరైతే అవస్థలో ఉన్నారో, ఎవరైతే కేవలం సువార్త ప్రకటించడమే కాదు
మరి అనగారినటువంటి లేకపోతే చాలామంది ఆదరణ లేనటువంటి వారికి దేవుని సంరక్షకులుగా మీరు ఉండాలని, గత దినాల్లో మిషనరీస్ని ఏ రీతిగా దేవుడు భారతదేశంలో సంరక్షకులుగా ఉంచాడో రానున్న దినాల్లో మనందరిని కూడా అటు రీతిగా దేవుడు సంరక్షకులుగా ఉంచుతారని మనము విశ్వసిస్తున్నాం. ఆ రీతిగా ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మరి ఈ యొక్క 2020 సంవత్సరం ఇటు రీతిగా ఆన్లైన్ ద్వారా మరి VBSలు జరిపించడానికి, తరగతులు జరిపించడానికి ఎవరైతే పనిచేశారో, ప్రయాసపడ్డారో మరి వాళ్ళందరినీ కూడా ప్రభు దీవించాలని, మరి వారి యొక్క భవిష్యత్తును కూడా దేవుడు తీర్చిదిద్దేవారుగా ఆయన ఉంటారని, మరి ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి మనం త్వరగా బయటికి రావాలంటే మనందరం కూడా కలిసి ప్రార్థన చేసి త్వరగా మనము ఈ యొక్క మరి లాక్డౌన్ నుంచి బయటకు వచ్చి స్వేచ్ఛగా దేవుని ఆరాధన చేయడానికి దేవుడు మనకి అవకాశం అనుగ్రహించలాగిన మనందరం కూడా విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేయాలి. అటు రీతిగా మీరు కూడా ప్రార్థన చేస్తారని నేను విశ్వసిస్తూ నా యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, జీవం కలిగిన దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ 2020 సంవత్సరం VBSని ఈ రీతిగా ప్రభా మేము జరిపించుకోవడానికి దేవా మీరు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి నీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, నువ్వు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు. ప్రభా, నీకు వందనాలు. నీ ఆలోచన ద్వారా ఇటు రీతిగా ప్రభా తండ్రి నాయన ఈ 10 దినాల VBSని జరిపించుకోవడానికి మీరు సహాయం చేశారు. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, అనేక విషయాలు, కొత్త పాటలు, నీ వాక్యమును ప్రభా, మిషనరీ పాఠములను ప్రభా, ఇదిగో గత దినాల్లో తండ్రి ఎవరైతే బిడ్డలు నిన్ను అంగీకరించి వాళ్ళ జీవితాలను నీకు సమర్పించుకొని వాళ్ళ యొక్క కుటుంబ జీవితంలో పరిచర్యలో ఏ రీతిగా వాడబడుతున్నారో వారి సాక్ష్యాల ద్వారా అనేక విషయాలు ప్రభా ఈ సంవత్సరం మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభా, గత సంవత్సరాల్లో దినాల్లో వేల మంది మిషనరీస్ని భారతదేశానికి పంపించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో సాంఘికంగా, సామాజికంగా, ఫైనాన్షియల్గా తండ్రి వాళ్ళని స్ట్రెంగ్తన్ చేయడానికి, సహాయం చేయడానికి అయా మీరు సంరక్షకులుగా ఉంచిన విధానం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, రానున్న దినాల్లో అయినా ఈ చిన్న బిడ్డల్లో ఎవరిని ఏ రీతిగా మీరు వాడుకుంటారో ప్రభా, ఎవరిని ఏ రీతిగా మీరు నీ పరిచర్లో వినియోగించుకుంటారో నీ చిత్తానుసారంగా ప్రతి బిడ్డను మీరు వాడుకోమని సందులో ప్రార్థన చేస్తున్నాను. ఈ VBS ద్వారా ఎవరైతే నైనా మరి మిషనరీస్ పాఠాల ద్వారా నేర్చుకొని కొంతమంది మిషనరీస్గా పనిచేస్తున్నారో వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి, ఆశ్రయించండి. రానుందల ఇంకను నైనా వారు బలమైనటువంటి పరిచర్య భారతదేశంలో చేయడానికి సహాయం దయచేయండి. ప్రభా, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ అయినా ఇగో ఈ దినం మీరు మాకు కొంతమంది మిషనరీస్ గురించి తెలుసుకోవడానికి ఆయన వినడానికి మీరు మాకు సహాయం చేశారు. ప్రభా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, ఆయన మా యొక్క భారతదేశంలో అనేకమైనటువంటి మారుమూల ప్రాంతాల్లో ఇంకా సువార్తను మిమ్మల్ని గురించి తెలియనటువంటి జాతులు చాలామంది ఉంటున్నాయి కనుక ప్రభా, భారతదేశంలో మిషనరీలుగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలు ఉంటున్నాయి. ఆ సంస్థలో పనిచేసేటువంటి ప్రతి మిషనరీని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ అవసరాలు మీరు తీర్చండి, సహాయం దయచేయండి. ప్రభా, అయినా అనేక మంది బిడ్డలను కూడా నీ పరిచర్లో ఇటు రీతిగా మిషనరీగా మీరు వాడుకోమని సహాయం చేయమని మీరు మాకు ఇచ్చిన ఈ మంచి VBSని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఆయన ప్రతి బిడ్డను మీరు పేరు పేరును దీవించి ఆశ్రయించమని, ఎవరైతే ప్రయాసపడ్డారో వాళ్ళందరూ కూడా మీరు దీవించండి. ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాదని నీ వాక్యంలో చెప్పినా కనుక బిడ్డలకు రావాల్సిన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి మీరు దయ. ఆమేన్. పిల్లలు, ఫస్ట్ డే అయిపోయిందే, ఫైనల్ డే ప్రోగ్రామ్ లేదని బాధపడొద్దు. మీ అందరూ నేర్చుకున్న మంచి థీమ్స్, ఈ VBSలో నేర్చుకున్న కంఠత వాక్యాలు మీరందరూ చక్కగా వీడియోస్ రికార్డ్ చేసి మాకు పంపించండి. అలానే ఈ VBS మీకు ఎలాగో ఆశీర్వాదకరంగా ఉందో, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు దేవుడు చేశాడో దాన్ని కూడా మీరు పంచుకోవాలంటే వీడియో రికార్డ్ చేసి ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు మాకు పంపించండి. మీ అందరి కోసం ప్రైజెస్ కూడా ఉన్నాయి పిల్లలు. ఫైనల్ డే ప్రోగ్రామ్ కూడా ఉంది. అది ఎప్పుడు అనుకుంటున్నారా? 8th May మార్నింగ్ 8 నుంచి 10 o'clock వరకు. మీ ఎవ్వరూ మిస్ కాకుండా చూడాలి. మీ అందరి వీడియోస్ కూడా వస్తాయి పిల్లలు. మేమైతే చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. మరి మీరు మర్చిపోకుండా పంపిస్తారు కదూ?